భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం. అధ్యాయంలో ప్రవేశించడానికి ముందుగా గీత యొక్క మహిమను గురించి 1-2 వాక్యములు చెప్పదలంచినాను. పూర్వం భారతదేశంలో ఒక మహాప్రవక్త ఉన్నారు, ఆధ్యాత్మిక ప్రవక్త. వారి పేరు వల్లభాచార్యుల వారు. గొప్ప విజ్ఞానవంతురండి వారు. అనేక మంది శిష్యులు ఉన్నారు. ఒక శిష్యుడు ఒక ప్రశ్న అడిగినారు వారిని, గురుదేవ, ప్రపంచంలో అనేక శాస్త్రములు ఉన్నాయి, ఏ శాస్త్రములు చక్కగా చదివి అనుష్ఠించినచో మానవునికి బంధ విముక్తి కలుగుతుంది, దయచేసి సెలవివ్వండి అని ప్రశ్న వేశారండి. అర్థమైందండి ప్రశ్న? ప్రపంచంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి, ఏది చక్కగా చదివి అనుష్ఠించినచో మానవునికి దుఃఖరాహిత్యము, మోక్ష ప్రాప్తి, బంధ విముక్తి కలుగుతుందో దయచేసి చెప్పండి అని ప్రార్థన చేసినాడు. ఎవరండి? ఒక శిష్యుడు గురుదేవుడైనటువంటి వల్లభాచార్యులు వారిని ప్రశ్న చేసినారు. వారు చెప్పిన జవాబు వినండి. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఏకం శాస్త్రం, ఒక్కటే శాస్త్రం మీరు చక్కగా ఆచరించుకుంటే చాలు, దాన్ని పఠించి. ఏది? దేవకీపుత్ర గీతం. దేవకీపుత్ర అంటే కృష్ణ పరమాత్మ. దేవకీ నందనుడైనటువంటి కృష్ణ పరమాత్మ గానం చేసినటువంటి శాస్త్రం ఉన్న చూడండి, గీత, భగవద్గీత. అది ఒక్కటే శాస్త్రం మానవుడిని తరింపజేస్తుంది. చక్కగా మీరు అనుష్ఠిస్తే ఏకం శాస్త్రం అన్ని శాస్త్రములు చదవలసినటువంటి పని లేదు. ఈ ఒక్కదాన్ని క్షుణ్ణంగా మీరు పరిశీలించి దాన్ని ఆచరిస్తే చాలు అని చెప్పినారు. ఎవరు? గురుదేవుడైనటువంటి వల్లభాచార్యులు వారు తన శిష్యునికి చెప్పినాడు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఎవరైనా ఒక్క దేవుణ్ణి మనం ధ్యానం చేయాలని అనుకుంటే ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఆ దేవకీ పుత్రుడైన కృష్ణ పరమాత్మని చక్కగా ధ్యానం చేయాలి. ఏదైనా మంత్రం ఒకటి జపం చేయాలని అనుకుంటే ఆ కృష్ణుని యొక్క నామం చక్కగా జపం చేయండి. ఏకో మంత్రస్తస్య నామాని యాని, వారి యొక్క నామం అదే మంత్రం, కృష్ణ మంత్రం. ఓం శ్రీకృష్ణాయ నమః, ఆ మంత్రం చక్కగా జపం చేయండి. ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఏ కర్మ చేయాలని ప్రశ్న చేస్తే వారి సేవ, ఆ కృష్ణ పరమాత్మ యొక్క సేవ చేయండి. కృష్ణ పరమాత్మ అంటే ఎవరు? బ్రహ్మాండమంతా వారి స్వరూపమే కాబట్టి నా లోక సేవ చూడండి, నరుని సేవ, ఇతర ప్రాణికోట్ల యొక్క సేవ, అదే మాధవ సేవ. కనుక కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఇక శంకర భగవత్పాదుల్ని ఒక ప్రశ్న అడిగారండి. ఎవరు? ఒక భక్తుడు. ఏమండి, నాకు ఏదన్నా పాడాలని చెప్పి ఇష్టం ఉంది, పాట, ఇది ఒక పాట పాడాలని నాకు ఇష్టం ఉందని చెప్పి శంకర భగవత్పాదుల్ని అడిగితే, ఏమండి ఏ పాట పాడుకోవాలంటే గేయం గీతా నామ సహస్రం అని వారు సెలవిచ్చారు. ఏదైనా పాట పాడుకోవాలని ఒక ఆయన అడిగితే, ఇతర పాటలు ఎందుకయ్యా, లక్షణంగా గేయం గీత, గీతను గానం చేసుకోండి. విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, ఇంకా ఎన్నో సహస్రనామం, వాటిని చక్కగా గానం చేసుకోండి అని చెప్పినారు. గేయం గీతా నామ సహస్రం, గేయం శ్రీపతి రూపమజస్రం. శ్రీపతి నారాయణమూర్తి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మీరు చక్కగా ధ్యానం చేసుకోండి. గేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం. సత్సాంగత్యం చక్కగా అవలంబించండి. దేయం దీనజనాయ చ విత్తం, పేదలకు చక్కగా దాన ధర్మాలు చేయండి. ఓకే, ఇది ఎక్కడ చెప్పండి? భజగోవిందంలో. భజగోవిందంలో చక్కగా దివ్యమైనటువంటి శ్లోకం మళ్ళీ చెప్తున్నాను. గేయం గీతా నామ సహస్రం, గేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం, దేయం దీన జనాయ చ విత్తం. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. కనుక పెద్దలు ఏం చెప్తున్నారంటే, నాయన గీతను బాగా గానం చేయండి. చూడండి, గీతా గానం. గానం అనేది అసలు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒక పాట, ఎవరైనా ఒక పాట పాడాలనుకుంటే రజోగుణం తమో గుణం ఉన్నప్పుడు పాట రాదండి. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి,
కోపంగా ఉన్నప్పుడు మీకు పాట వస్తుందండి. ఎవరైనా కొడుతూ, అరుస్తూ, కోప్పడుతూ ఉంటే పాట రాదండి అది. ట్రై చేసి చూడండి. పాట రాదు. పాట ఎప్పుడొస్తుందంటే సత్వగుణం అది. సత్వగుణంలో శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే పాట వస్తుందనమాట అది. కనుక గీతలో గానం, గీతా గానం ఇప్పుడు చూడండి అర్జునుడు దుఃఖపడుతున్నాడు. కానీ కృష్ణ పరమాత్మ ఎట్లా ఉన్నాడు చెప్పండి? ఆ చిత్రణ వ్యాసులు వారు ఎంత చక్కగా చేశారంటే 2వ అధ్యాయ ప్రారంభంలో తమువాచ ఋషికేశ ప్రహసన్నివ భారత, ప్లీజ్ అండర్లైన్, ప్రహసన్, హసన్ నవ్వటం, ప్రకర్షణ, పక్కపక్క నవ్వుతున్నట్టండి కృష్ణ పరమాత్మ. ఇక్కడేమో అర్జునుడు గాంధీవం ఈ పాశుపతం అంతా వదిలేసి అశ్రుపూర్ణ కులేక్షణం, ఈ కంటి వెంట ధారధారగా నీళ్లు కారుతున్నాయి. ఆ చిత్రం ఎట్లా ఉందో చూడండి. అశ్రుపూర్ణ కులేక్షణం చూడండి. విషీదంతమిదం వాక్యము వాచ మధుసూదన. కంటి వెంట ధారధారగా నీళ్లు కారటం అనేది ఇక్కడ అర్జునుడికి. ఇక్కడ ఎవరు శిష్యుడు, శిష్యునికి విషయం తెలియదండి. అందుచేత దుఃఖిస్తున్నారు. గురుదేవుడికి అన్ని విషయాలు తెలుసు కదా, అందుచేత నవ్వుతున్నారు. చిన్న దృష్టాంతం చెప్తాను. అర్ధరాత్రి వేళ చిన్న పిల్లవాడు నిద్ర లేచాడండి. ఏదో ఒంటికో దేనికో లేచాడు. లేచి నెమ్మదిగా దొడ్డిలోకి పోయినాడు. దొడ్డిలోకి పోతే చీకటిగా ఉంది అర్ధరాత్రి. అక్కడ ఒక నల్లటి కొయ్య మొద్దు ఉన్నదండి. దొడ్డిలో కొయ్య మొద్దు ఉన్నది. ఆ కొయ్య మొద్దును చూసి దొంగ అని చెప్పి అనుకున్నాడు వాడు. ఎవరు? చిన్న పిల్లవాడు. కేక వేశాడు, అమ్మా దొంగ దొంగ అని. ఒళ్ళంతా చెమట పట్టింది, టెంపరేచర్ వచ్చింది వాడికి. భయపడిపోతున్నాడు, గుండె దడదడా కొట్టుకుంటుంది. అమ్మా దొంగ దొంగ అన్నాడు. తల్లి పరిగెత్తుకుని వచ్చింది, దీపం తీసుకుని వచ్చింది. చూస్తే దొంగలేడు, ఒక నల్లటి మొద్దు ఉన్నదండి అక్కడ. అంతే చూపించింది, ఒరే ఎక్కడ్రా దొంగ చూపించురా అని. దొంగలేడు. ఎంత వికారం వచ్చిందో చూడండి వాడికి. ఒళ్ళంతా గుండె దడదడా కొట్టుకుంది, ఒళ్ళంతా చెమట పట్టింది, నానా బీభత్సం జరిగింది. దీనికంతటి కారణం ఏమిటి? ఇగ్నోరెన్స్, అవివేకం. ఈ అవివేకం ఎట్లా పోయింది? దీపం చేత పోయింది. అదేవిధంగా జనులు దుఃఖపడుతున్నారంటే, ఇప్పుడు అర్జునుడు దుఃఖపడ్డాడంటే అసలు విషయం వారికి బోధపడలేదు. ఇవో వీళ్ళందరూ ఎదురుగుండా ఉన్నటువంటి వారు, నేను, నా బంధువులు అంత దేహాలు, ఈ దేహాలు నశించిపోతుంది కాబట్టి నాకు దుఃఖం కలుగుతున్నదని చెప్పి అనుకుంటే, కృష్ణ పరమాత్మ మీరు కానీ వారు కానీ నేను కానీ దేహం కాదయ్యా అని చక్కగా ఆత్మబోధ చేసినారండి. కొండ పగిలిపోతే ఆకాశం పగులుతుందయ్యా, గుడ్డలు చినిగిపోతే మనుషుడు చినుగుతాడయ్యా. చూడండి ఎటువంటి బోధలు చేసినారంటే దానివల్ల వారికి దుఃఖశాంతి కలిగిపోయింది. దుఃఖం ఎందుకు కలిగింది? అవివేకం. వివేకం లేనందువల్ల, ఆత్మజ్ఞానం లేనందువల్ల కలిగిందండి. కనుక ఈ వివేకం అనేటువంటిది కలిగినప్పుడు మానవుడికి దుఃఖరాహిత్యం తప్పకుండా కలిగి తీరుతున్నది. కనుక సత్వగుణం ఉన్నప్పుడు చక్కగా గానం చేయడానికి మానవుడికి ఎంతో ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది. ఇక శ్రీకృష్ణ పరమాత్మకి ఎల్లప్పుడూ సత్వగుణమేనండి. అందుచేత ఈ యుద్ధ రంగంలో ఈ అర్జునుడు దుఃఖపడుతుంటే వారికి ఆనందం పొంగిపోతున్నదండి. వ్యాసులు వారు చూడండి ఎంత చక్కగా చిత్రణ చేశారో. విషీదంతమిదం వాక్యం అశ్రుపూర్ణాకులేక్షణం. అశ్రుపూర్ణాకులేక్షణం, కంటి వెంట ధారధారగా నీళ్లు కారుతున్నాయి. విషీదంతమిదం వాక్యం వాచ మధుసూదన. మధుసూదన అంటే కృష్ణ పరమాత్మ వారిని కూర్చి చెప్పారు. వారు చూడండి ఎట్లా చెప్పారు. తమువాచ ఋషికేశ ప్రహసన్నివ భారత. ప్రహసన్, హసన్ అంటే నవ్వటం, ప్రకర్షన్, ఎక్కువగా నవ్వుతున్నట్టండి. చూడండి వారికి ఆనందం ఎందుకు? ఎప్పుడు సత్వగుణం. సత్వగుణంలోనండి ఆనందం, గానం ఇవన్నీ కూడా వస్తాయి. గీతాగానం వారు చేశారంటే శుద్ధ సత్వంలో వారు చేసినారు. కనుక ఇప్పుడు పాట పాడుకోండి, గీత చదువుకోండి అంటే ఎప్పుడు వస్తుంది గీత చదవటం? ఆనంద సమయంలో వస్తుందండి. కనుక మన హృదయం ఆనందంగా ఉండాలంటే ఈ భగవద్గీతను చక్కగా పఠించడం చాలా మంచిదండి. గీత సుగీత కర్తవ్య, పెద్దలు చెప్తున్నారు. గీతను సుగీత, బాగా పాడవయ్యా. ఇది గానం అండి, ఇది ఒకటి వచనం కాదు, గానం. పాడుకోండి లక్షణంగా. ఎన్నో పాటలు ఉంటాయి, అర్థలేని పాటలు, కేవలం వ్యావహారిక పాటలు, లౌకిక పాటలు ఉంటాయి. దానివల్ల పుణ్యమా పురుషార్థమా చెప్పండి. ఏదైనా మనకి ఉన్నతిని కలుగు చేసే పాట పాడాలండి. గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. ఇంకా అనేకమైన శాస్త్రాలు ఉన్నాయి, వాటి వల్ల ఏమిటి చెప్పండి విప్రయోజనం? గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. ఎందుకంటే ఇది గొప్ప శాస్త్రం. ఎందుకని మీరు అడిగితే, యా స్వయం పద్మనాభుని యొక్క ముఖపద్మము నుంచి వెలువడిందండి. యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్మని శృత. వారి యొక్క ముఖారవిందం నుంచి ఈ చక్కని గీతా గంగ ఆవిర్భవించిందండి. దాంట్లో స్నానం చేసి చక్కగా పుణ్యం కట్టుకోండి అని పెద్దలు చెప్తున్నారు. దీని యొక్క అర్థం ఒక్కొక్కటి రోజులు కాదండి, సంవత్సరములు చెప్పినప్పటికీ దీని అర్థం ఇంకా మిగిలే ఉంటుందండి. సరే, మహాప్రవాహం, జ్ఞాన ప్రవాహం అండి గీత. ఎవరు ఎంత పాత్ర తీసుకెళ్తారో అన్ని నీళ్లు మాత్రమే తెచ్చుకోగలరు. చూసారా,
ఇంకా ఎన్నో మిగిలి ఉంటుంది కదా. చెప్పండి, ఈత అనేది ఎటువంటిదంటే గంగా ప్రవాహం. ఎవరు ఎంత పాత్ర తీసుకెళ్తారో అన్ని నీళ్లు మాత్రం వస్తాయి. ఏమన్నా అంతేనా నీళ్లు, ఇంకా ఎన్నో మిగిలి ఉంటాయి. శంకరాచార్యులు వారు పెద్ద పాత్ర తీసుకెళ్లారు, దాని నిండా నీళ్లు తెచ్చుకున్నారు. మధ్వాచార్యులు వారు తీసుకెళ్లారు, రామానుజుల వారు తీసుకుపోయినారు. ఇంకా అనేక మంది వారి వారి యొక్క బ్రెయిన్, మెదడు, మేధాశక్తి ఎంత ఉందో అంతవరకు తీసుకున్నారు. ఇంకా తక్కింది మిగిలే ఉంటుంది కదా. భగవద్గీతను క్షుణ్ణంగా తెలుసుకున్న వారు ఒక్కరు అని పెద్దలు చెప్పారు. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇంతవరకు ఆవిర్భవించారు కదా భగవద్గీత అయిన తర్వాత. బాగా తెలుసుకున్న వారు ఒక్కరు. నాకు ఎవరో తెలుసండి, కృష్ణ పరమాత్మ అండి. కృష్ణుడు ఒక్కడట బాగా తెలుసుకుంది. కృష్ణో జానాతి వై సమ్యక్. సమ్యక్ అంటే లెస్సగా తెలుసుకుంది వారు ఒక్కరేనటండి. కించిత్ కించిత్ కుంతీసుత ఫలం. కుంతీసుడు అంటే అర్జునుడండి, కొద్దిగా తెలుసుకున్నట్టండి సార్. కించిత్ కుంతీసుత ఫలం వ్యాసో వా వ్యాసపుత్రో వా యాజ్ఞవల్క్యోత మైథిల. వ్యాసులు వారు కానీ, శుకుడు కానీ, యాజ్ఞవల్కుడు కానీ, పోతే మైథిల అంటే జనక మహారాజు కానీ ఏదో కొద్దిగా తెలుసుకుంది. పూర్ణంగా తెలుసుకుంది వారు ఒక్కరేనండి సార్. ఎందుకు? ఆ సర్వజ్ఞుడైనటువంటి వారే దాని అర్థాన్ని చక్కగా చెప్పగలరు. తక్కిన వారంతా ఏదో కొద్ది కొద్దిగా వారికి తోచినంత చెప్పగలరు. కనుక ఈ భగవద్గీతలో ఎంతో అర్థం ఇమిడి ఉన్నది. అయితే మనం మొత్తం అర్థం తెలుసుకోవాలనా అని చెప్పి మీరు అడగచ్చు. అవసరం లేదండి. అమృతం తాగవాలంటే బిందెలు బిందెలు తాగవలసిన పని లేదండి. అమృతం ఒక బిందు, ఒక చిన్న బొట్టు కనుక తాగితే చాలండి. అమరత్వం, అమృతం, దాంట్లో ఎంతో ఫలితం ఉంటుందండి. అదేవిధంగా భగవద్గీత ఏదో కొద్దిగా ఒక్క సిద్ధాంతమైన, ఒక్క ధర్మమైన నిత్య జీవితంలో దాన్ని చక్కగా ఆచరణలో పెట్టుకుంటే ఎంతో మహత్తరమైనటువంటి ప్రోగ్రెస్ మానవుడికి కలుగుతుందండి. ఎంతో ఆనందం కలుగుతుంది. జన్మరాహిత్యానికి చక్కగా దారి తీస్తుందండి. ఒక్కటైనప్పటికీ క్షుణ్ణంగా ఒక్కొక్క అధ్యాయంలో ఎన్ని ధర్మాలు చెప్తున్నారు చూడండి. సమయం లేక నేను కొన్ని చెప్పలేదు, కానీ మీరు బాగా విచారణ చేస్తుంటే ఒక్కొక్క అధ్యాయంలో నిగూఢములైనటువంటి భావాలు ఎన్నో ఆవిర్భవిస్తూ ఉంటాయండి హృదయంలో. వాటన్నిటిని ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఇది నా హృదయంలో ప్రవేశించిందా లేదా, ఇదండి చాలా ముఖ్యం. ఎంతమందో యాత్రలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, ఇంకా రకరకాల అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మంచిదే. ఒక్క ప్రశ్న వారిని అడగండి, ఏదైనా ప్రోగ్రెస్ కలిగిందా, మీకు ఉన్నతి కలిగిందా, మార్పు కలిగిందా, మీకేమైనా అభివృద్ధి కలిగిందా అని ప్రశ్న చేయండి. అదండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. ది ప్రోగ్రెస్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎన్ని చేసినారనే లెక్క కాదండి. కనుక ఇప్పుడు అనేక మంది తీర్థయాత్రలు, జపాలు, తపాలు, పారాయణలు ఇవన్నీ చేస్తున్నారండి. కానీ ఒక్క విషయం ఏంటంటే హృదయంలో ఎంతవరకు ప్రవేశించింది ఆ బోధలు. ఒక దృష్టాంతం చెప్పి నేను ఇప్పుడు గీతలో ప్రవేశిస్తున్నాను. పూర్వం మహాభారత యుద్ధం అంతా అయిపోయిందండి. అందరూ చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నారు. ధర్మరాజు గారు ఒకనాడు వారికి ఒక సంకల్పం కలిగింది. ఎవరికంటే ధర్మరాజు గారికి. అనేక మంది తీర్థయాత్రలు చేస్తున్నారు, మనం కూడా ఎందుకు చేయకూడదు తీర్థయాత్రలు అని. ఎవరికి? ధర్మరాజు గారు. బంధువులందరినీ కూడగట్టుకున్నాడండి. తీర్థయాత్రకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారికి ఒక సంకల్పం కలిగింది, మనమందరం వెళితే లాభం, ఆ మహానుభావుని యొక్క సాన్నిధ్యంలో మనం వెళితే వారి కూడా పక్కన ఉంటే ఎంత బాగుంటుంది. ఎవరో? కృష్ణ పరమాత్మ. కృష్ణుడి యొక్క సాన్నిధ్యం కనుకుంటే మన యాత్ర దిగ్విజయంగా జరుగుతుందని తలంచి కృష్ణుడి దగ్గరికి పరిగెత్తి వెళ్ళాడు. ఎవరు? ధర్మరాజు. వాళ్ళ మీద పడ్డాడు, సాష్టాంగ నమస్కారం. కృష్ణ, చిన్న మనవి, మేమందరం తీర్థయాత్రకు బయలుదేరుతున్నాం, ఎవరు కూడా దయచేయండి. మా అందరి యొక్క సంకల్పం అదే. మీరు కనుకుంటే మీ సాన్నిధ్య మహిమ చేత యాత్ర విజయవంతంగా జరుగుతుంది మహానుభావ అని చెప్పి ప్రార్థన చేస్తే, మాకు ఎన్నో కార్యక్రమాలయ్యా, మీరు వెళ్ళండి, నాకు అంత అవకాశం లేదు, అనుకూలం లేదు అని చెప్పాడండి ఎవరో కృష్ణుడు. కానీ మీరు ఒత్తిడి తెచ్చారండి, తప్పకుండా రావాలని చెప్పి. కుదరదన్నాడండి. ఆఖరికి మరల ధర్మరాజు గారు ఒత్తిడి తెచ్చి అడిగితే, నేను మాత్రం రాను, నా ప్రతినిధిని పంపిస్తాను, మై రిప్రజెంటేటివ్. ధర్మరాజు అనుకో రిప్రజెంటేటివ్, ప్రతినిధి అంటే ఎవరో వ్యక్తి ఇంకొక మనిషిని పంపిస్తాడేమో అని చెప్పి అనుకుంటే కాదండి. అక్కడ ఒక కూర, అది ఒక ఈ ఆనపకాయ అంటే సొరకాయ అంటారు చూడండి, ఒక సొరకాయ ఉందండి, కూర వండుకుంటారు చూడండి, ఆ కాయ ఉన్నదండి, సొరకాయ లేక ఆనపకాయ. అది ఇచ్చినాడండి ఎవరు? కృష్ణ పరమాత్మ. ధర్మరాజు గారు, ఇది నా ప్రతినిధి, ఈ సొరకాయ. నేను ఏ తీర్థంలో స్నానం చేస్తానో అని మీరు అనుకుంటారో దాన్ని అక్కడ స్నానం చేయించండి. నా తరఫున నా సంకల్పం చెప్పండి. తొడి మునిగేటంత వరకు నీళ్లలో ముంచండి శుభ్రంగా. నా గోత్రం, నా సూత్రం, నా సంకల్పం అంతా చెప్పండి. నేను వచ్చినట్టే మీరు భావించండి.
మీరు ఏ నదిలో మునుగుతారో ఆ నదిలో దీన్ని కూడా ముంచండి, మీరు ఏ దేవుడికి దర్శనం చేసుకుంటారో ఆ దేవుడికి దీన్ని కూడా దర్శనం చేయించండి అని తన ప్రతినిధిగా ఇచ్చినాడండి. దేన్ని? ఆ సొరకాయ లేక ఆనపకాయ ఇచ్చినాడు. ఇక ధర్మరాజు నెత్తిన పెట్టుకుని, ఎందుకంటే ప్రతినిధి కదండి, కృష్ణుని యొక్క ప్రతినిధి, గౌరవం చేయాలని నెత్తిన పెట్టుకుని మేళతాళాలతో బ్రహ్మాండంగా తీర్థయాత్రలు చేసినాడు. అన్ని పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఎవరు? ధర్మరాజు. తర్వాత కృష్ణ పరమాత్మ ఎదురుగుండా తీసిపెట్టాడు. మహాత్మా, ఇదిగో మీ ఆనతి ప్రకారం తీర్థయాత్రలన్నీ చేయించి తిరిగి తీసుకొచ్చాను ఈ కాయని అన్నాడు. కృష్ణుడు వెంటనే ఒక ప్రశ్న, గంగానదిలో ముంచినావా అన్నాడు. శుభ్రంగా తొడిమ మునిగేటంత వరకు ముంచానన్నాడు. విశ్వనాథుని దర్శనం చేయించినావా? బ్రహ్మాండంగా. నా గోత్రం నా సంకల్పం చెప్పినావా? తప్పకుండా చెప్పేసినానన్నాడు. సరే, ఇక నాకొద్దు కానీ ఆ కాయ, ఎవరైనా తీర్థయాత్రలు పూర్తి చేసి ఇంటికి తిరిగి వస్తే సమారాధన, బీదలకు సాధువులకి మహనీయులకి అందరికీ సమారాధన చేస్తారు, మీరు కూడా సమారాధన తిరిగి చేస్తారు కాబట్టి ఆ సమారాధనలో దీన్ని బాగా కోసి కూర చేసి అందరికీ వడ్డించండి అన్నాడండి. ఎవరు? కృష్ణ పరమాత్మ. అట్లాగే ఈ కాయని తీసుకెళ్లి వంటాయనకి ఇచ్చినారు. వంటాయన లక్షణంగా కూర చేశారు. వేల మంది అక్కడ సమారాధన జరుగుతున్నది. అందరూ అన్నం, ఈ ఈ సొరకాయ కూర రెండు కలుపుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నారు. అంత వాంతి చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సొరకాయ అండి చేదు, పరమ చేదు. ఆ చేదు సొరకాయ ఇచ్చినాడండి. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అందరూ తిట్టుకుంటున్నారు. ధర్మరాజా, శుభమా అంటూనే మీరు యాత్ర చేసి చేదు సొరకాయ ఎందుకయ్యా కూర చేసినామని అందరు తిడుతుంటే ధర్మరాజు కృష్ణుడి దగ్గర పరిగెత్తాడు. కృష్ణ, కొంప ముంచావయ్యా, కొంప ముంచావయ్య. ఆ ఇచ్చే కాయ మంచి కాయ ఇవ్వకూడదు, చేదు కాయ ఎందుకు ఇచ్చావయ్యా అంటే, నాకు తెలుసయ్యా చేదు అని చెప్పి, కానీ తీర్థయాత్రలు చేస్తే చేదు పోయిందేమో అని అనుకున్నాను అన్నాడంటే. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇంకా పోలేదా అని చెప్పి అడిగినారు చేదు. ఈ విధంగా జరుగుతున్నాయండి. చాలా మంది తీర్థయాత్రలు చేస్తున్నారు, చేదు పోవటం లేదు, కోపం చావటం లేదు, ఇతరమైన కోరికలు తగ్గటం లేదు. ఏ విధంగా వెళ్తున్నారో ఆ విధంగానే తిరిగి వస్తున్నారు. ఇంకా దిగజారిపోయి కొందరు తిరిగి వస్తున్నారండి. ఏం ప్రయోజనం చెప్పండి ఈ యాత్రల వల్ల, దీనివల్ల? అది ఈ తెరని ప్రోగ్రెస్ నో. ఏ విధమైన అభివృద్ధి లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తే ప్రయోజనం ఏమిటి చెప్పండి? కనుక ఏది చేసినా, జపం చేసినా, ప్రార్థన చేసినా, పారాయణం చేసినా, తీర్థయాత్రలు చేసినా, పరోపకారం చేసినా, అన్నదానం చేసినా హృదయంలో ఇది ఒక మార్పు ఉండాలి. బ్రహ్మాండమంతైన ఒకే చైతన్యం అనేటువంటి భావన మనకి కలిగి ఉండాలి. ఈరోజు అదే భావన శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా వెల్లడిస్తున్నారు. ఇప్పుడే దాని గురించి మనం ప్రస్తావనకు వస్తాం. ఈ విభూతి యోగంలో చక్కగా విభూతి అంటే ఐశ్వర్యం అండి. భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఎక్కడుందో చక్కగా చెప్తున్నారు. అది బ్రహ్మాండమంతా దేవుని యొక్క ఐశ్వర్యం అండి. కానీ అక్కడక్కడ కొన్ని మన ధ్యానం కోసం, ఏకాగ్రత కోసం కొన్ని వస్తువులు అర్జునుడు అడిగాడని. అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ దానికి ప్రత్యుత్తరం చెప్తున్నారు. సరే, కేషు కేషు భావేషు చింత్యోతి భగవన్మయ. కేషు ఏదో కొన్ని చెప్పండి, మేము ఏకాగ్రతగా ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. విశ్వమంతైన తమ యొక్క స్వరూపమే, కానీ ధ్యానం ఎట్లా, మనసు ఎట్లా నిలుస్తుంది చెప్పండి అన్నిటి మీద. ఇది కొన్ని చెప్పండి, ఇంపార్టెంట్ థింగ్స్. ఆ ఇంపార్టెంట్ వస్తువుల మీద మేము ధ్యానం చేయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది, ఏకాగ్రంగా చిత్తం పెట్టడానికి అని అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని చెప్తారు. అదండి విభూతి యోగం. కేషు కేషు భావేషు చింత్యోతి భగవన్మయ విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన. ఈ విధంగా ఇప్పుడే ప్రశ్న రాబోతుంది. ముఖ్యంగా ఈ విభూతి యోగం ఏ విధంగా ప్రారంభమైందో వినండి. విభూతి అంటే ఐశ్వర్యం. భగవంతుని యొక్క ఐశ్వర్యం ఎక్కడుందో చెప్తున్నారన్నది. మొట్టమొదట అర్జునుడు చెప్పలేదండి. ఈ అధ్యాయంలో ఏమి అడగలేదు అర్జునుడు. కృష్ణ పరమాత్మ ప్రారంభం చేసినాడు. ఎట్లా ప్రారంభం చేసినారో వినండి. భూయేవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ. ప్లీజ్ అండర్లైన్ భూయ. భూయ అంటే సంస్కృతంలో ఏమిటి తెలుసండి? ఎగైన్, తిరిగి. అర్జున, మీకు అనేక ధర్మాలు చెప్పాను, తిరిగి మళ్ళీ చెప్తున్నాను. తిరిగి ఎందుకన్నారు చెప్పండి? గురువు గారికి ఎంత ఆనందం కలిగిందంటే శిష్యుడి మీద, శిష్యుడు అర్హత కలిగిన శిష్యుడు, అంటే యోగ్యత కలిగిన శిష్యుడు, అసూయ, ద్వేషము, పాపము లేనటువంటి శిష్యుడు. మీకెంత తెలుసు అంటే ఆ పదాలు చూడండి. కృష్ణ పరమాత్మ అనఘ అంటారు చూడు. అనఘ పాపం లేనటువంటి అర్జున, అనసూయవే అసూయ లేనటువంటి అర్జున, ఇటువంటి పదాలు అక్కడక్కడ ప్రయోగిస్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ దృష్టిలో అర్జునుడండి శుద్ధమైనటువంటి చరిత్ర గలవాడు. అటువంటి యోగ్యుడైనటువంటి శిష్యుడు దొరికినప్పుడు గురువు గారికి ఎంత సంతోషం. అందుచేత వారు ఉప్పొంగిపోయి, ఆహా, క్వాలిఫైడ్ డిసైపుల్ వచ్చినారు అని చెప్పి తలంచి మరల చెప్తున్నారు.
లేకపోతే చెప్పరండి. ఇది శిష్యుడు చెప్పింది సరిగా గ్రహించకపోతే గురువు గారు మాటి మాటికి చెప్తారా? చెప్పండి. లేదు. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః భూయః. ఐ యామ్ రిపీటింగ్ ది సేమ్ థింగ్ అగైన్. ఇదివరకు అర్జున మీకు చాలా విషయాలు చెప్పాను, తిరిగి అవే చెప్తున్నాను. ఎందుకంటే గట్టి పడుతుందండి. సాహిత్యంలోనండి చెప్పింది చెప్పకూడదండి. సాహిత్యంలో ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్తే దోషం. దాని పేరు పునరోక్తి దోషం. పునరోక్తి దోషం. చెప్పింది మళ్ళీ చెప్పకూడదు. కానీ ఆధ్యాత్మ విషయంలో చెప్పింది మళ్ళీ చెప్పి తీరాలి. ఎందుకంటే శిష్యునికి సరిగా అర్థమైతేగా. మరల 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 తత్వమసి ఉపనిషత్తులోనండి గురువు గారి శిష్యునికి 9 సార్లు తత్వమసి అని బోధిస్తానండి. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మత్వం నీవు అనేటువంటి మహావాక్యం 9 సార్లు చెప్తాడండి. మీరు ఏమండి ఇది రెపిటిషన్ కదా, ఇది దోషం కదా అనటానికి మనకి హక్కు లేదండి. ఎందుకంటే అది తప్పకుండా చెప్పి తీరాలి. ఆవృత్తి రసకృత్ ఉపదేశ ఇదండి బ్రహ్మసూత్రం. వేదవ్యాసులు బ్రహ్మసూత్రంలో ఇది రాసినారండి. ఆవృత్తి అసకృత్ ఉపదేశ. ఉపదేశం చేసేటప్పుడు ఆవృత్తి అంటే రెపిటిషన్ తప్పకుండా అవసరం అర్థం. ఎందుకంటే శిష్యుడికి అర్థం కావాలి కదా. చెప్పండి, ఒక్కసారి చెప్తే అర్థం అవుతుందా? చెప్పండి. అందుచేత మరల 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 చెప్పడానికి శ్రీకృష్ణ పరమాత్మ సిద్ధపడ్డారు. ఇది ఎప్పుడు తటస్థిస్తుంది చెప్పండి. యోగ్యుడైనటువంటి గురువు, యోగ్యుడైనటువంటి శిష్యుడు, వీరిద్దరి యొక్క కాంబినేషన్ వల్ల ఇటువంటిది సంభవిస్తుందండి. గురువు గారికండి అనుభూతి, ఇదివరకు నేను చెప్పాను, ఎక్స్పీరియన్స్ అనేది క్వాలిఫికేషన్. గురువు గారికి కేవలం నోటితో చెప్పటం కాదు, అనుభవం అనేది చాలా ముఖ్యం అండి. ఇక శిష్యునికి ఏం ముఖ్యం అంటే గ్రహణ శక్తి, ధారణా శక్తి. గురువు చెప్పింది చక్కగా గ్రహించాలి, దాన్ని ధారణాశక్తి అంటే ఆచరణలో పెట్టాలి. ఈ రెండు ఉన్నప్పుడే శిష్యునికి ఎంతో ప్రోగ్రెస్ కలుగుతుంది, గురువు గారికి సంతోషం కలుగుతుందండి. ఈ రెండు కనుక లేకపోతే గురువు చెప్పరండి. ముందు చూస్తారు యోగ్యత ఎట్లా ఉందో, సరి అయినటువంటి శిష్యుడా, ఇంక అర్హత ఉన్నదా అని చెప్పి చూస్తారు. అవి కనుక లేకపోతే చెప్పరండి. అయినా పో, మళ్ళీ రా, నీ యోగ్యతను బాగా వృద్ధి చేసుకుని రా అంటారు, అంతేగాని చెప్పరండి. ఒకవేళ గురువు గారు చెప్పారనుకోండి, ఈ క్వాలిఫికేషన్, ఈ అర్హత కనుక లేకపోతే వృధా, కంఠశ్రోష బధిర శంఖారావంగా తయారవుతుందండి, వృధా అయిపోతున్నది. చెవిటి వాడి దగ్గర శంఖం ఊదినట్టుగా అవుతుందండి. ఒక చోట జరిగిన విషయం చెప్తాను. ఒక ఆశ్రమంలో గురువు గారు ఉన్నారండి, 10 మంది శిష్యులు ఉన్నారండి. ఆ 10 మంది శిష్యులు ఏ ముహూర్తంలో చేరారో కానీ కామన్ సెన్స్ చాలా తక్కువ అండి, వివేకం చాలా తక్కువ అండి. ఆ సమీపంలో 15 మైళ్ళ దూరంలో ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలో వారు ఒక కమిటీగా ఫారం అయి భాగవత సప్తాహం చేయించాలని అనుకున్నారు. భాగవత సప్తాహం. ఈ గురువు గారు భాగవతం అంటే వారికి చాలా అనుభవం అండి. చక్కగా బ్రహ్మాండంగా చెప్తారండి. ఎవరు? ఈ గురువు గారు, ఆశ్రమంలో పెద్ద. ఆ కమిటీ వారు ఇక్కడికి వచ్చి, ఏమండి గురువు గారు, మా ఊళ్ళో భాగవత సప్తాహం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, తమరు వచ్చి ఆ వారం రోజులు చక్కగా భాగవతం బోధించండి అని ఆహ్వానించేశారు. ఒప్పుకున్నాడండి గురువు గారు. అయితే కమిటీ వాళ్ళు ఏమన్నారంటే, మీకు 10 మంది శిష్యులు ఉన్నారు, 10 మందిని తీసుకురావద్దు, ఎందుకంటే అందరినీ పోషించడం భారం, ఒక్కడిని తెచ్చుకోండి, ఒక్కడిని అని చెప్పారు. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేస్తాం. రేపు రాత్రి 8 గంటలకి ఎద్దుబండి పంపిస్తాం, దాని మీద మీరు ఒక్క శిష్యుడు మీ సామాను అంతా వేసుకుని బయలుదేరండి, తెల్లవారేటప్పటికి మా ఊరు చేరిపోతారు. ఈ ఏర్పాట్లన్నీ చేశారండి. సరే, మరుసటి రోజు బండి వచ్చిందండి రాత్రి 8 గంటలకి. గురువు గారు చక్కగా భోజనం చేసినారు. ఏ శిష్యుడిని వెంట తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తే 10 మంది శిష్యులు కదండి, ఈ 10 మందిలో ఎవరిని ఏరుకుంటాం అని ఆలోచన చేశాడండి. చేసి ఒక్కడిని సెలెక్ట్ చేసుకున్నాడండి. వాడు ఎటువంటి వాడో ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. వాడిని తీసుకున్నాడు. భోజనం అయిపోయింది, బండిలో కూర్చున్నారు. ఇక సామానం ఏంటండి, పెద్ద వాళ్ళకేం సామాన్ అండి, దర్భాసనం, కమండలం, పుస్తకాలు, గుడ్డలు, ఇవన్నీ ఎద్దు బండి మీద వేసుకున్నారండి. చీకటి పడింది, భోజనం అయిపోయింది, ఇక బండి స్టార్ట్ అయిందండి. 15 మైళ్ళు పోవాలండి రాత్రి. కొంతసేపు పోయిన తర్వాత బండి, గురువు గారికి నిద్ర వచ్చిందండి. గురువు గారికి నిద్ర వస్తే శిష్యుడిని పిలిచి, ఉడే నాయన, నేను నిద్రపోయి నువ్వు నిద్రపోతే సామాను కింద పడిపోతే చాలా బాధగా ఉంటుంది, అంచేత నాకు నిద్ర వస్తున్నది, నువ్వు మేలుకో, నేను లేచిన తర్వాత మళ్ళీ నువ్వు కావాలంటే నిద్రపో, నేను పండుకున్నంతసేపు నువ్వు మేలుకొని కూర్చో, జాగ్రత్తగా చూస్తూ ఉండు, ఏదైనా సామాను పడుతుందేమో కొంచెం గమనిస్తూ ఉండు, చూస్తూ ఉండు అన్నాడండి. అని గురువు గారు పండుకున్నాడండి. కొంత దూరం పోయిన తర్వాత కమండలం కింద పడిందండి. గురువు గారి కమండలం కింద జారి పడిపోయింది. గురువు ఏం చెప్పాడు, ఏదైనా పడుతుందేమో చూస్తూ ఉండమన్నాడండి. వీడు అట్లాగే చూస్తున్నాడు కానీ తీయలేదండి. ఎందుకంటే గురువు గారు తీయమని చెప్పలేదు, చూస్తూ ఉండమని చెప్పాడు. అదే చూస్తున్నాడు. పర్లాంగ్ దూరం పోయిందండి. లేచాడు గురువు. ఏదైనా పడిందిరా అన్నాడు. శుభ్రంగా పడిందండి. ఏం పడింది? మీ కమండలం తీసేవా అని. తమ రాజ్ఞ అయితేగా, తమ రాజ్ఞ చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు చూస్తున్నాను, అదిగో పర్లాంగ్ దూరంలో పడింది అన్నాడు.
చా 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 10 మందిలో ఏరుకుని తెచ్చా కదా నేను దరిద్రుడు. ఇక మీద చూస్తున్నామంటే తీయమని అర్థం అంటాడు చూడండి గురువు గారు. కాబట్టి ఇక మీద ఏదన్నా పడితే తీసి లోపల వేస్తుండు జాగ్రత్త అన్నాడు. అట్లాగే అన్నాడు. గురువు గారు మళ్ళీ పండుకున్నాడు. మళ్ళీ బండి పోతున్నది. కొంత దూరం పోయిన తర్వాత ఎద్దు పేడ వేసిందండి. పేడ వేసింది ఎద్దు. గురువు గారు ఆజ్ఞ ఏమిటి? కింద పడిందంతా తీసి బండిలో వేయాలి. అందుచేత ఆ పేడ తీసి బండిలో వేస్తున్నాడండి. బండిలో చోటు లేక గురువు గారు ముక్కు దగ్గర కొద్దిగా చోటు ఉందండి. అక్కడ కుప్పలు వేసేస్తున్నాడండి పేడ తీసి. కొంతసేపటికి వాసన భరించలేక గురువు గారు లేచారు. ఏమిట్రా ఈ పేడ? తమరి ఆజ్ఞ ఏమిటి ఆజ్ఞ? కింద పడింది వేయమన్నారు కదా, తీసి వేశాను. దరిద్రుడు, 10 మందిలో ఏరి తెచ్చుకున్నాను. ఇంత వివేకం లేదా? పడిందంటే పుస్తకాలు పడినా, డబ్బు పడినా, గుడ్డలు పడినా తీయాలి కానీ ఏమిటి పేడ పంచతం పడితే తీయాలా? ఇక మీద తీయబాకని మందలు ఇచ్చాడు. అప్పుడు వీడికండి ఒళ్ళు మండి, ఏమండి గురువు గారు తీయమంటారు, వద్దంట, అదంతా నాకు వద్దు, ఒక లిస్ట్ ఇవ్వండి. ఏదైతే తీయవలనో ఒక లిస్ట్ ఇవ్వండి, ఏదైతే తీయకూడదో నాకు ఇంకో లిస్ట్ ఇవ్వండి, 2 చూసుకుని నేను తీస్తుంటానన్నాడండి. అట్లాగే గురువు గారు లైట్ పెట్టుకుని గుడ్డలు, డబ్బు, పుస్తకాలు, దర్భాసనం, కమండలం కింద పడితే తీయవలనో అని రాసి లిస్టు ఇచ్చాడండి. ఇక తీయకూడనవి పంచతం, పేడ ఇవన్నీ పడితే తీయకూడదని 2 లిస్టులు ఇచ్చాడండి. సరే, గురువు గారు మళ్ళీ పండుకున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత బండి అండి చిన్న కాలవ, నీళ్ళ కాలువ, చక్కగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ కాలువ గుండా పోవలసి వచ్చింది. కాలువ కొంచెం ఈ బండి కొంచెం వంగిందండి, ఇట్లా వాలింది. వాలితే గురువు గారు జారి నీళ్ళలో పడ్డాడండి. నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నాడండి. అప్పుడు శిష్యుడు లిస్టు చూస్తున్నాడండి. లిస్టులో గురువు గారి పేరు లేదండి. అప్పుడు దండం పెట్టి తస్మై శ్రీ గురవే నమః. మహానుభావ దయచేయండి. చూడండి, ఇటువంటి శిష్యులు ఉంటే ఎంత బాధ గురువు గారికి. వీరి పేరే పరమానంద శిష్యులు అంటారు, పరమానంద శిష్యులు. కానీ ఇప్పుడు అర్జునుడు అటువంటి వారు కాదండి. గ్రహణ శక్తి, ధారణా శక్తి అద్భుతంగా ఉంది. కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మ అధ్యాయ ప్రారంభంలోనే తిరిగి చెప్తున్నాను మీకు అన్నారు. మరలా ఇంకొక అధ్యాయం 14 చూడండి. 14వ అధ్యాయంలో ఇదే విషయం భూయ అనే పదం ప్రయోగిస్తారండి సార్. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యస్సేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయ. చూడండి, బోధ ప్రారంభం చేస్తున్నారు. అమోఘమైనటువంటి బోధ అండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అర్జున, ఈ బ్రహ్మాండమునకంతటికి నేను మూల కారణం. ప్రభవ, ఆరిజిన్. ఇప్పుడు చెట్టు ఏమండి, అందరూ చెట్టును చూడంగానే ఏమని అంటారు? కొమ్మలు ఎంత బాగున్నాయి, నీడ ఎంత బాగుంది, పండ్లు ఎంత బాగున్నాయి, ఇవన్నీ స్తోత్రం చేస్తారు. కానీ బట్ వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ది ట్రీ? వాట్ ఈస్ ది రూట్? ఆ రూట్ అంటే మూలం అనే దాని గురించి ఎవరు విచారణ చేయటం లేదండి. బయట ఉన్నటువంటి చెట్టును గురించి స్తోత్రం చేస్తున్నారు, కానీ దీనికి కారణం ఏమిటి? విత్తనం లేక వేరు, దాని గురించి ఎవరు పట్టించుకోవటం లేదండి. అదేవిధంగా బ్రహ్మాండం, సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. బట్ వాట్ ఈస్ ది రూట్ ఆఫ్ ది యూనివర్స్? ఈ బ్రహ్మాండం మనకంతటికి మూలం ఏమిటో ఎవరు విచారించట్లేదండి. దేనిలో నుంచి ఆవిర్భవించింది ఇది? దానికి శ్రీకృష్ణ పరమాత్మ అహం సర్వస్య ప్రభవ మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఒక మహాశక్తి, దానికి ఏదైనా పేరు పెట్టండి మీరు. నేను ప్రతిరోజు ఇదే చెప్తున్నానండి. దేవుడు అనే పేరు పెట్టండి, లేక పెట్టకపోవచ్చు. బట్ దెర్ ఇస్ ఎ డివైన్ పవర్, దెర్ ఇస్ ఎ స్పిరిచువల్ పవర్. ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ ప్రపంచంలో ఉన్నదండి. దానికి మనం దేవుడు అని పేరు పెట్టుకుని దండాలు పెడుతున్నామండి. అది ఒక చోట కనుక లిమిటెడ్గా ఉంటే ఇట్ విల్ పెరిష్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. అది ఏదైనా ఒక వస్తువు రూపంగా కనుక ఉంటే, ఒక దృశ్య వస్తువుగా కనుక ఉంటే అది కాలగర్భంలో నశించిపోతుంది. ఇప్పుడు చూడండి, సూర్యుడు ఒక దృశ్య వస్తువుగా ఉన్నారు, ప్రళయకాలంలో నశించిపోతారండి. చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా కాలగర్భంలో లీనమైపోతాయి. కానీ ఒక వస్తువు ఎల్లప్పుడూ ఉంటుంది. దాని పేరు సత్ అంటారు. సత్ అంటే ఎగ్జిస్టెన్స్. సదేవ సౌమ్యేదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ. సచ్చిదానందం. అది అందరిలో కూడా వ్యాపించున్నది, కానీ ఎవరికి అర్థం కావాలి, తెలుసుకోలేకపోతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అనేక దృష్టాంతములు, ఈ మాల దృష్టాంతం ఒకసారి చెప్పినారు, ఇంకా అనేకమైనటువంటి దృష్టాంతములు. కానీ జనులకు ఇది అర్థం కావటం లేదు. తన హృదయంలోనే ఉన్నటువంటి వస్తువుని తెలుసుకోలేకపోతున్నారే అవివేకం చేత. కనుక పెద్దల దగ్గరికి వెళ్ళి హూ యామ్ ఐ, వాట్ ఈస్ మై రియల్ నేచర్,
హౌ టు రియలైజ్ దట్ గాడ్ అనేటువంటి విషయం కొంచెం చక్కగా ఆలోచించాలండి. ఇప్పుడు భగవద్గీత కానీ వేదాంతం కానీ ఒక్క నిమిషంలో రాదండి. అనుభవానికి రావాలంటే అభ్యాసం చేయాలి. ప్రతిరోజు ఆ అభ్యాసం విషయంలో కూడా ఇప్పుడే చెప్పబోతాను చూడండి. మచ్చిత్తాం అద్గత ప్రాణాబోధయంత పరస్పరం. పెద్దలు ఏం చేస్తారంటే 4-5 కూర్చుని సత్సాంగత్యం, సత్సంగం. ఈ సత్సంగం చాలా అవసరం. ఎందుకంటే అట్మాస్ఫియర్ ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు ప్రపంచంలో అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది? అంత నెగటివ్ అట్మాస్ఫియర్గా ఉందండి. సత్యానికి వాల్యూ లేకపోతున్నదండి ఈ కాలం. ఈ మధ్య ఒక ఆయన ఇంకొక ఆయన అడిగాడండి, వై ఆర్ నాట్ పీపుల్ ఫాలోయింగ్ ట్రూత్ నవేడేస్ అన్నాడండి. జనులు సత్యాన్ని ఎందుకు అనుసరించటం లేదు ఈ కాలం అని ఒక ప్రశ్న అడిగాడండి. ప్రశ్న అర్థమైందండి. వై ఆర్ నాట్ పీపుల్ ఫాలోయింగ్ ట్రూత్ నవేడేస్. అవతల ఆయన చెప్తున్నాడు, పీపుల్ రిగార్డ్ ట్రూత్ యాజ్ ఎ వాల్యుబుల్ పొజిషన్ అండ్ దేర్ ఫోర్ ఆర్ మోస్ట్ ఎకనామికల్ ఇన్ ఇట్స్ యూజ్ అన్నాడండి. సత్యం చాలా విలువైన వస్తువుని గ్రహించి మితంగా వాడుకుంటున్నారటండి. అంటే ఇంకేం చెప్పండి. సత్యం చాలా వాల్యుబుల్ వస్తువు కదండి, అంత ఖర్చు పెడితే ఎట్లా అంటే కొద్దిగా వాడుకుంటున్నారట. ఎంత చక్కగా జవాబు చెప్పారు చూడండి. అదే అట్లాగే ఉన్నదండి. ఇప్పుడు సత్యం ఎవరంటే ఉపయోగించుకునేది ఇనపెట్టెలో దాచుకుంటున్నారే కానీ ఎవరు వాడుకలో ఎవరు తీసుకొస్తున్నారు ఇది? కనుక ఈ సత్యమును మనం వాడుకలోకి తీసుకురాకపోతే ఇంకా జన్మ ఎందుకండి మనకి? దాచుకోవటానిక చెప్పండి? సత్యము ధర్మము ఇనపెట్టెలో దాచుకోవటానిక కాదు, విరివిగా దాన్ని వాడుకొని మన జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలండి. సరే, రామరాజ్యం అంటే ఏమిటి చెప్పండి? పెద్దలు చెప్తున్నారు రామరాజ్యం అని. ఏమిటి రామరాజ్యం అంటే చెప్పండి? ఇదే కదా. చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఆనాడు అలెగ్జాండర్ చక్రవర్తి అండి దేశములు జయించి భారతదేశం మీద అడుగు పెట్టాడండి, ప్రవేశించాడు. కానీ దండెత్తలేదు. లోపల ప్రవేశించి ఒక గ్రామం గుండా రాబోతున్నాడండి. ఎవరు? అలెగ్జాండర్. మంత్రి గారు సైన్యం అంతా వెనక నుంచి వస్తున్నది, ఆయన ముందు పోతున్నాడు. ఎవరు? అలెగ్జాండర్. ఆ గ్రామంలోనండి 9 పార్టీలు వారు అరుచుకుంటున్నారు, కేకలు వేసుకుని గుంపులు చేరి అల్లరి చేస్తున్నారండి. అలెగ్జాండర్ గారి సందేశం కలిగింది. ఏమిటిది? ఇంత జనం అంతా ఒక చోటు చేరి అరుచుకుంటున్నారు, కేకలేస్తున్నారని మంత్రి గారిని పిలిచి, మంత్రి గారు నేను ఇక్కడే ఉంటాను, కదలను, సైన్యం అంతా ఇక్కడే పెడతాను, మీరు వెళ్ళి కొంచెం కనుక్కుని రండి ఏమిటో ఈ దొమ్మి అరుపులు ఇదంతా. మంత్రి గారిని పంపించారు. మంత్రి గారు అక్కడంతా విచారణ చేసి మళ్ళీ తిరిగి వచ్చాడు. రాజా, అది ఏమిటో తెలిసిన, ఆ ఊర్లో 2 ఉన్నారు రైతులు. ఒక రైతు తన ఎకరం పొలం అవతల రైతుకి అమ్మాడు. చూడండి, ఒక రైతుకి 1 ఎకరం పొలం ఉంది. ఆ పొలాన్ని ఇంకో రైతుకి అమ్మాటండి. ఆ కొన్నటువంటి రైతు దున్నుకుంటుంటే బంగారపు బిందె తగిలిందటండి. దేనికి? మడక లేక నాగేలుకి బంగారపు బిందె తగిలితే తవ్వి తీసాటండి బంగారపు బిందె. ఆ బంగారపు బిందె అమ్మిన వాడి దగ్గర తీసుకుపోయినట్టండి. ఎవరు? ఈ కొన్నవాడు. నేల కొన్నవాడు తీసుకుపోయి, ఏమయ్యా, నువ్వు నాకు నేల అమ్మావే కానీ ఈ బంగారపు బిందె నాకు అమ్మలేదు, నేను దున్నుకుంటూ ఉంటే అది బయటపడింది. దీనికి వారసుడు ఎవరంటే నీవే. ఎందుకంటే నీదే కదా నేల. నేను ఊరికే కొన్నాను, మట్టి కొన్నాను, కానీ బంగారు బిందె కొనలేదు. ఇది దున్నుకుంటుంటే బయటపడింది కాబట్టి దీనికి అర్హత ఎవరంటే నీకే, ఇది నువ్వే తీసుకో అని చెప్పి అంటే ఆయన అన్నాడు, నేను నీకు పొలం అమ్మినప్పుడు పొలంలో ఏం వచ్చినా అది నీదే కానీ నాది కాదు అన్నాడు. ఇదండి పోట్లాటది. ఈ బంగారపు బిందె నీదంటాడు, ఈయన నాది కాదంటాడు. సో ఇదండి పోట్లాట. నిజంగా ఈ కాలపు వాళ్ళైతే ఆ బిందె కనిపించగానే అడ్రస్ లేకుండా పారిపోతాడంట. రామరాజ్యం అండి. అలెగ్జాండర్ గారి ఇదంతా చూసి నమస్కారం పెట్టి వెనక్కి పోయినాడండి. ఇటువంటి దేశం, ఇటువంటి న్యాయం, ఇటువంటి ధర్మం కలిగినటువంటి దేశాన్ని మనం జయించకూడదు అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయినాడండి. ఎవరు? అలెగ్జాండర్ గారు. రామరాజ్యం అంటే చూడండి, ఒక ప్రాణి ఆనందపడటమే మన ఆనందం. మన ఆనందం అంటే కేవలం మనం తినటం కాదు, మనం తాగటం కాదు. ఒక ప్రాణి ఆనందపడ్డాడంటే ఆ ఆనందం మన ఆనందం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పినారు, అర్జున, నిత్య జీవితం ఇప్పుడు ధ్యానం మంచిదే, జపం మంచిదే, పారాయణం మంచిదే. తర్వాత వ్యవహారంలో ఎట్లా ఉండాలో తెలుసిన, ఏ శాంతిని మీరు ధ్యాన కాలంలో ఉపయోగిస్తున్నారో ఆ శాంతిని బయట కూడా మీరు కొనసాగించండి. లేదే పూజా మందిరంలో మాత్రం నమస్కారం చేస్తాడు, వినయంగా ఉంటాడు, బయటకు వచ్చిన తర్వాత అందరినీ కోపడటం, తిట్టడం, కొట్టడం ఇటువంటివన్నీ జరుగుతున్నదండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన యోగంలో ఇటువంటి ధర్మం చెప్పినారు. ఎటువంటిది? ఆత్మౌపమ్యేన ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. నీ వలె ఇతరులను చూడు అని. తన మీద ఎవరికైనా కోపం ఉంటుందా? లేదు. అదేవిధంగా ఇతర ప్రాణి మీద మీరు దయ, ప్రేమ, కరుణ, ఉపకారం కలిగి ఉండండి.
అదండి భగవద్గీతలో ఉన్నటువంటి గొప్పతనం. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు చెప్తున్నారు, ప్రాక్టీస్ చేయండి ఆయన. ఈ దైవ విషయం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదండి. బ్రహ్మాండమంతా భగవంతుడు వ్యాపించి ఉండి రూట్ అంటే ఇది మూలం. అది ఈ విశ్వమునకంతటికి మూలం దైవం. అది ఎట్లా తెలుస్తుంది? మచ్చిత్త సాధన చెప్తున్నారు చూడండి. సాధన మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ప్రతిరోజు కొంత అభ్యాసం చేయాలండి. అభ్యాసం లేకపోతే ఈ ఆత్మవిద్యలో అనుభూతి కలగటం చాలా కష్టం. ఎందుకు అని మీరు అడగచ్చు. ఎందుకో తెలిసిన, అనేక జన్మల నుంచి వాసనలు వెంటబడ్డాయండి. వాసన అంటే ఏమిటి చెప్పండి? టెండెన్సీ, ఈవిల్ టెండెన్సీ. శుభవాసన అశుభవాసన అని రెండు ఉన్నాయండి. శుభవాసన అంటే మంచి సంస్కారములు, మంచి అలవాట్లు. అవి అందరికీ లేవండి. చెడ్డ సంస్కారములే ఎక్కువగా ఉన్నాయి. అది ఈ జన్మలో వచ్చింది కాదండి, అనేక జన్మల నుంచి అలవాటు పడ్డాయండి. వీడు కొంచెం అజాగ్రత్తగా ఉండేటప్పటికీ మనస్సు మీద సవారీ చేస్తున్న ఏది దుర్గుణాలన్నీ కూడా అలవాటు అయిపోయింది. అందువల్ల బికమ్ ఏ స్లేవ్ టు ది ఈవిల్ థాట్స్. ఈ గులాం బన్గయే. గులాం అంటే బానిస అయిపోయినాడండి. దేనికి? ఈవిల్ థాట్స్, ఈ దుర్గుణములు కండది. అసలు దుర్గుణం ఎట్లా వస్తుందండి చెప్పండి? నెమ్మదిగా చుట్టం వలె వస్తుందండి. చుట్టం వలె వచ్చి మొదట్లో ఏమో తెలియనట్టుగా వస్తుంది, నెమ్మదిగా ఆక్యుపై చేసుకుంటుందండి. అది అడుగుతుందట, గివ్ మీ రూమ్ టు సిట్ డౌన్ అని అడుగుతుందటండి. ఏది చెడ్డ గుణం? నెమ్మదిగా ఇంట్లోకి వచ్చి కూర్చోటానికి కొంచెం చోటు ఇవ్వండి అని చెప్పి, పండుకోవటానికి చోటు నేనే చేసుకుంటాను అని బ్రాకెట్స్లో అంటుందటండి. గివ్ మీ రూమ్ టు సిట్ డౌన్ అండ్ ఐ కెన్ మేక్ రూమ్ టు లై డౌన్ అంటుందటండి. పండుకోవటానికి చోటు నేనే చూసుకుంటా, కొంచెం కూర్చోటానికి చోటు ఇవ్వండి. ఆ విధంగా ఈ దుర్గుణాలు నెమ్మదిగా వస్తాయండి. వచ్చి ఇష్టం వచ్చినట్టు చెలరై ఆఖరిని అధోగతికి పాలు చేసేస్తుందండి. చిన్న దృష్టాంతం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒక ఊళ్ళో ఒక పండితుడు ఉన్నాడండి. ఎంత చక్కని సంస్కారము, ఎన్ని చక్కని అలవాట్లు అంటే చెప్పటానికి లేదండి. 4 సార్లు స్నానం, 3 సార్లు మడిబట్ట, 5 సార్లు సంధ్యావందనం ఇట్లా చేస్తూ ఉంటాడండి. ఆయనకు ఒక కుమారుడు పుట్టాడండి. మరి చూడండి, వాడు ఏ పూర్వజన్మ పాడు సంస్కారమో కానీ ఈ చదవేశాడండి. స్కూల్లో చదివేసేటప్పటికి ఈ పాడు సాంగత్యం, ఈ చెడ్డవాళ్ళ యొక్క సాంగత్యం కలిగి నాశనం అయిపోయి చెడ్డ అలవాట్లన్నీ కూడా సంక్రమింపజేసుకున్నాడండి. ఎవరు? పిల్లవాడు. పవిత్రమైనటువంటి తల్లిదండ్రుల యొక్క వంశంలో పుట్టి ఆ స్కూల్లో వేయంగానే వీడు చెడిపోయినాడండి. చెడిపోయి దుష్టాంగత్యం వల్ల ఏమైందో తెలుసండి, తాగుడు అలవాటు చేశాడండి. చిన్నప్పుడే ఈ తాగుడు అలవాటు చేసి ఈ కళ్ళు తాగటం మొదలుపెట్టాడు. చాలా మంది తండ్రికి కంప్లైంట్ చేశారు, ఏమండి పవిత్ర కుటుంబం, ఈ గ్రామంలోనే మీ కుటుంబానికి పెద్ద పేరు, మరి వీడేమిటి ఇట్లా పుట్టాడేమిటి, వాడు తాగుతున్నాడు, కొంచెం వాడిని బుద్ధి చెప్పండి అని అంటే పిలిచాడండి వాడిని. ఏరా నువ్వు తాగుతున్నావు, నిజం చెప్పరా? శుభ్రంగా తాగుతున్నాను. ఎందుకు తాగుతున్నావు? తాగాలని అనుకున్నాను, తాగాను, దానికి పెద్దగా ఉంటున్నాడు. అది వద్దు, మన వంశం అంతా చెడిపోతున్నది, అప్రతిష్ట కలుగుతుంది, రేపటి నుంచి నువ్వు తాగబాకరాను అన్నాడు. నాకు ఈ అలవాటు పోదు అన్నాడండి. అప్పుడు తండ్రి గారు కంటి వెంట ధారధారగా దుఃఖిస్తున్నాడండి. అయ్యో వంశానికి కళంకం వచ్చేసింది అని. తండ్రి గారు ఎప్పుడు ఏడ్చాడో కుమారుడికి గుండె కరిగిపోయిందండి. ఓ నాన్నగారు ఏడుస్తున్నారే నా వల్ల అని చెప్పి వాడు మనస్సు మార్చుకుని, నాన్నగారు ఇదో మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో కరుణగా ఉంది, దయగా ఉంది, మనస్సు మార్చుకుంటున్నాను, కానీ ఒక్క నెల రోజులు మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వండి. ఒక్క నెల రోజులు నేను తాగుతాను, ఒక్క కండిషన్ మీద అయితే నేను మానేస్తా. నెల రోజులు అయిన తర్వాత ఏమిటి తెలిసిన, ఈ నెల రోజులు నాతో పాటు మీరు కూడా తాగవలను అన్నాడండి వాడు. కండిషన్ పెట్టేశాడు వాడు. ఈ నెల రోజులు నాతో పాటు ఒక లోట మీరు కూడా తాగవలే, ఆ కండిషన్ మీద అయితే నెల అయిన తర్వాత నేను ఆపేస్తాను అన్నాడండి. తండ్రి గారికి ధర్మ సమస్య ఏర్పడిపోయిందండి. రామా, ఇది ఇంత పవిత్ర కుటుంబం, వీని బాగుపరచాలి, నేను చూస్తే నన్ను దింపాడేమిటి దీంట్లోకి అని ఆలోచించి ఏం చేయాలి మరి? నేను తాకపోతే వాడు ఆపడు, వాడు ఆపాలంటే నేను తాగాలి, తాగటం అంటే ఇంత హోప్లెస్ ఇంకెక్కడ లేదు అని ఆలోచించి ఆఖరికి నిర్ణయం చేసుకున్నాడు. వాడు బాగుపడాలంటే నేను ఏదో ముక్కు మూసుకుని నెల రోజులు తాగితే చాలు కదా అని నిర్ణయం చేసుకుని అంగీకరించాడండి. సరే రైట్, ఈ నెల రోజులు నీతో పాటు నేను ఒక లోట తాగుతాను అన్నాడండి. అని వీడితో పాటు నెల రోజులు శుభ్రంగా తాగాడండి. నెల అయిన తర్వాత కుమారుడు వెంకటేశ్వర పటం అక్కడ పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి, దేవా నీ యొక్క సాన్నిధ్యంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఇక మీదట నేను తాగను, కళ్ళు తాగను అని వెంకటేశ్వర సాక్షిగా ప్రతిజ్ఞ చేశాడు పిల్లవాడు. తండ్రి ఏమన్నాడు తెలుసునండి, రేయ్ నువ్వు మానితే మానేవు, నేను మాత్రం మానను అన్నాడండి వాడు. చూడండి, తండ్రి గారికి అలవాటు వచ్చేసిందండి, అలవాటు పడిపోయింది. దీని పేరే వాసన. చూసారా, చెడ్డ వాసన. నెల రోజులు తాగేటప్పటికీ ఆయన మానలేకపోయినాడు. కొడుకు మానాడే కానీ ఆయన మానలేకపోయినాడు. చూసారు, ఈ విధంగా
నెల రోజులకే ఇంత మార్పు వచ్చినప్పుడు అనేక జన్మల నుంచి కూడగట్టుకున్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి అది షట్ షట్ అంటే 6 మంది శత్రువులు మనం ఎంత బాధిస్తున్నారో కొంచెం బాగా ఆలోచించండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ప్రశ్నను పురస్కరించుకుని ఇదే చెప్పినారు. ఇది మానవుడు ఎందుకు అధర్మం ఆచరిస్తున్నాడని చెప్పి అర్జునుడు ప్రశ్న చేస్తే, ఆయన ఈ జన్మలో వచ్చింది కాదు ఇది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మారిధ్యేనమిహ వైరిణం. అనేక జన్మార్జితమైనటువంటి పాప పంకిలం. కనుక శ్రీకృష్ణ పరమాత్మ సాధన చేయమంటున్నారు. అభ్యాసం చేయకపోతే ఇది దుర్గుణములు పోవండి. ఇప్పుడు ఏం చేయవల్లో బ్రహ్మాండమునకంతటికి మూలం ఏమిటో కొంచెం ఆలోచించండి. సరే, ఇప్పుడు అన్ని ప్రపంచ వస్తువులు అన్ని ప్రత్యక్షం కనిపిస్తున్నాయి, శరీరాలు కనిపిస్తున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి కదా. ఏది శాశ్వతం? శాశ్వతమైన వస్తువు ఏదో ఆలోచించండి. మొన్న హూ ఈజ్ గాడ్, దేవుడు అంటే ఎవరనే ప్రశ్న అర్జునుడు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పారు చెప్పండి. కిం తద్ బ్రహ్మ, హూ ఈజ్ గాడ్? దానికి రిప్లై ఏమిటి? అక్షరం బ్రహ్మ పరమం, దట్ విచ్ ఈజ్ ఇంపెరిషబుల్, దట్ విచ్ ఈజ్ ఎటర్నల్ ఈజ్ గాడ్. ఏది శాశ్వతమో అదే దేవుడు అని చెప్పినాడు. వెతకండి, వెతకాలి మనం. ఇప్పుడు ఈ మైకు కొంతకాలానికి పడిపోతుంది, ఈ షామియానా ఇది అది ఏది చూసినా పోనీ శరీరం ఇది కూడా కాలగర్భంలో పడిపోతుంది. ఏది శాశ్వతం అని చెప్పి బాగా విచారిస్తే మనకు 5 కోశములు ఉన్నాయండి. సరే, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటువంటి 5 పొరలు ఉన్నాయండి. ఈ 5 పొరలు కూడా కాలగర్భంలో నశించిపోతాయి. కానీ దీనికి సాక్షిగా ఉన్నటువంటి పంచకోశ సాక్షి అది నశింపదండి. అది మనలోనే నేను అనేటువంటి ఎగ్జిస్టెన్స్ అది ఎప్పుడూ పోదండి. అది పుట్టినా చచ్చినా ఈ శరీరాలు పుడతాయి పోతుంటాయి, కానీ అది మాత్రం సావదండి. అక్షేద్యోయం అదాఖ్యోయం అక్లేద్యో శోష్యేవచ నిత్య సర్వగత స్థాణురచలోయం సనాతన. సనాతన ఎవర్ లాస్టింగ్. దానికి తెంపు లేదు, దానికి సావు లేదు, పుట్టుక లేదు. ఆ స్వరూపం మనమై ఉన్నాం. మనం అయ్యుండి కూడా ఈ పుట్టడం చావడం ఎందుకు వచ్చింది? ఈ దౌర్భాగ్యం. కర్మకెందుకు దాసుడైపోయినాం చెప్పండి? తెలియనందువల్ల, అజ్ఞానం వల్ల. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నాయన జనులు ఎందుకు బాధపడుతున్నారంటే వస్తువు కేవలం జ్యోతిర్మయమైనటువంటి వస్తువు అందరిలో ఉన్నది, ఆనందమయమైనటువంటి వస్తువు ఉన్నది, అన్ని లాభముల కంటే గొప్ప లాభం అక్కడ ఉన్నది, కానీ ఉన్నదని తెలియదు. ఉన్నదని తెలియదు. అది అన్ని లాభముల కంటే ఎం లబ్ధ్వాచ అపరం లాభం. మన 6వ అధ్యాయంలో చెప్పినారు, అన్ని లాభముల కంటే గొప్ప లాభం అది. కానీ తెలుసుకుంటే కదా, తెలుసుకుని దానికి సాధన చేసి దాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలండి. ఒక రోజులో వచ్చేది కాదండి. సరే, అనేక జన్మల నుంచి సాధన చేయాలి. చూడండి, మొన్న చెప్పలేదు ఇతర శాస్త్రంలో చెప్పిన వాక్యం, జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిభిః నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. కృష్ణుని యందు దైవమునందు భక్తి కలగాలంటే ఒక జన్మలో కాదు, అనేక జన్మల్లో ట్రై చేయాలి. జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిభిః నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. మొన్న కూడా చెప్పినారు చూడండి, అనేక జన్మ సంసిద్ధస్తపోత్థతో యాతి పరాంగతిం. ప్రయత్నం చేయాలండి. ఈ జన్మలో ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలండి. కానీ ఇంకొక జన్మ అని చెప్పి అనుకోవద్దండి. డోంట్ పోస్ట్ పోన్ ఫర్ నెక్స్ట్ బర్త్, మేక్ దిస్ బర్త్ ఫైనల్. మనం చేయవలసింది కనుక తీవ్రంగా చేస్తే ఎందుకు ఇంకొక జన్మతో అవసరం ఏమిటి చెప్పండి? అది తీవ్ర సంవేగానాం ఆసన్న. పతంజలి చెప్తాడు, మీరు కనుక తీవ్రంగా ప్రయత్నం చేస్తే ఈ జన్మ ఈ జన్మలోనే మానవుడు మోక్షం పొందటానికి అవకాశం ఉంటుంది. తన హృదయాన్ని కొంచెం పవిత్రంగా చేసుకుంటే చాలండి. కనుక ఇంకొక జన్మ అని చెప్పి వాయిదాలు వేయొద్దు. ఎందుకంటే ఆ జన్మలో ఎట్లా ఉంటుందో మనకేం తెలుసు చెప్పండి? అది ఇప్పుడు అన్ని అనుకూలంగా చక్కగా ఆరోగ్యం, అవకాశం, భక్తి, ఈ వస్త్రం ఇవన్నీ చక్కగా ఉన్నాయి కదా. మరి ఈ టైంలో మనం స్ట్రైక్ అయ్యానికి హాట్ అన్నాడు. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచమన్నాడు కదా. ఇటు ఆరోగ్య పరిస్థితులు అన్ని చక్కగా ఉన్నప్పుడే ఎందుకు సాధన చేయకూడదు చెప్పండి? ఒక పట్టణంలోనండి ఒక హై స్కూల్ ఉందండి. ఆ హై స్కూల్లో ఒక విద్యార్థి ఎస్ఎల్సి అంటే ఇప్పుడు ఎస్ఎస్సి కదండి, ఎస్ఎస్సి పరీక్షకి అపేర్ అయినాడండి. అపేర్ అయిన తర్వాత పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత జ్యోతిష్కుడి దగ్గరికి పరిగెత్తాడు. జ్యోతిష్కుడికి చేయి చూపించి, ఏమండి నేను పరీక్ష కూర్చున్నాను, పాస్ అవుతానా లేదా అని చెప్పి అడిగాడండి. జ్యోతిష్కుడు రేఖలన్నీ చూసి నువ్వు పాస్ అవుతావు అన్నాడండి. పరమానందపడి వాళ్ళ నాయనతో చెప్పాడు, బంధువులతో చెప్పాడు. ఇక డిన్నర్ పార్టీలు బ్రహ్మాండంగా జరుపుతున్నాడండి. ఎందుకు పాస్ అవుతాడండి. సరిగ్గా రిజల్ట్స్ వచ్చినాయండి, తప్పాడు. వాడి నంబరు పేపర్లో లేదండి. అప్పుడు జ్యోతిష్కుడి దగ్గర పరిగెత్తాడు, ఏమయ్యా
నీ పేరు ప్రఖ్యాతులు ఎంతో గొప్ప అని చెప్పి నేను మీ దగ్గరికి వస్తే నువ్వు ఇట్లా చెప్పావు కదా, పాస్ అవుతావని చెప్పేసావు, నేను తప్పాను అంటే ఇంతవరకు నేను చెప్పిన మాట ఎప్పుడు అసత్యం లేదు. నేను పాస్ అవుతావని చెప్పాను కానీ ఈ సంవత్సరమే పాస్ అవుతావని చెప్పలేదు కదా అన్నాడండి. నువ్వు 3 దండయాత్రలు అయిన తర్వాత పాస్ అవుతావని అర్థం అది అన్నాడండి. అట్లా ఎప్పుడు ఉండకూడదండి సరే. తర్వాత తర్వాత ఎప్పుడో ఏ జన్మలోనో మోక్షం పొందుతామనేటువంటి సంకల్పమే మనకు ఉండకూడదండి. అది మేక్ దిస్ బర్త్ ది ఫైనల్. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయో మనం చెప్పలేము. కనుక శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటి అసలు ఈ ప్రపంచం కనిపిస్తున్నది కదా, వాట్ ఈస్ ది రూట్ ఆఫ్ ది యూనివర్స్ విచారించమన్నారండి సార్. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. మత్త నా నుండి ఈ జగత్తంతా ఆవిర్భవించింది. ఇది మత్వ అని పెద్దలు తెలుసుకుని ఏం చేస్తారు చెప్పండి. ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. భావం, భావంతో కూర్చొని జోడిస్తారటండి. భావం జోడించేది కేవలం మోటు కాదండి, మోటుగా భక్తి కాదండి. భావం ఎందుకు మనం అసలు దేవుని ధ్యానం చేయాలి? అఖండమైనటువంటి ఒక శక్తి కదండి అది. ఆ శక్తి వల్లే ఇదంతా మ్యానిపులేషన్. చూడండి ఆకాశంలో ఒక్కొక్కసారి చూస్తుంటే నిజంగా అసలు ఊహాతీతంగా ఉంటుందండి. ఎన్ని నక్షత్రాలు, ఎన్ని గోళాలు, ఎంత బ్రహ్మాండంగా అది నడుస్తున్న చూడండి. మనకు ఉన్నటువంటి ఈ యొక్క సూర్యుడు నియరెస్ట్ స్టార్ చూడండి, దగ్గర ఉన్నటువంటి నక్షత్రం, 9 కోట్ల మైళ్ళ దూరానికి వచ్చినటువంటి ఒక నక్షత్రం అండి. దీనివల్లనే ఇంత ప్రచండమైనటువంటి తేజం ఆవిర్భవిస్తున్నదే చెప్పండి. దీని చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నాయే, ఒక్కొక్క గ్రహంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయే. మరి ఇంకా ఆ సూర్యుడి చుట్టూ, ఆ నక్షత్రాల చుట్టూ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు చెప్పండి. కోట్ల కొలది మైళ్ళ దూరంలో లైట్ ఇయర్ అంటాడు. లైట్ ఇయర్ అంటే కాంతి సంవత్సరం. కాంతి సంవత్సరాలతో కొలుస్తున్నారండి దాన్ని. కోట్ల కొలది మైళ్ళ దూరంలో. ఇదంతా ఎవరండి మ్యానిపులేట్ చేసేది? కొంచెం చెప్పండి. మనకేమైనా ఖర్చుతో ఉన్నదా? ఎటువంటి వాడైనా అడగండి మీరు ఈ ప్రశ్న. ఏమండి ఇదంతా ఎవరు చేస్తున్నారు, దీనికి కారణం ఏంటి అని చెప్పి అడగండి. కొందరు అంటారు ఇది ఏమండి ప్రకృతి, నేచర్ అంటారు. జడమైనటువంటి ప్రకృతికి శక్తి ఎక్కడ ఉంది? చిన్న ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఒక మట్టి ముద్ద అక్కడ పెట్టండి, మట్టి ముద్ద తిరగమని చెప్పండి. మట్టి ముద్ద గారు తిరగండి అంటే తిరుగుతుందా? లేదు. కానీ 24,000 మైళ్ళ సర్కంఫరెన్స్ కలిగిన మట్టి ముద్ద తిరుగుతున్నది ఇప్పుడు చూడండి. ఈ ఎర్త్ అంటే ఈ భూమి 24,000 మైళ్ళ సర్కంఫరెన్స్, 4,000 మైళ్ళ రేడియస్ కలిగి ఉన్నదండి, 8,000 మైళ్ళ డయామీటర్. ఇటువంటి ముద్ద తిరుగుతున్నదంటే ఎందుకు తిరుగుతున్నది చెప్పండి. మామూలుగా మట్టి ముద్ద ఎందుకు తిరగదు? దీన్ని తిరగటానికి కారణం ఏంటి? తిరగటం కూడా ఎంత డిసిప్లినరీగా, ఎంత కరెక్ట్గా టు ది సెకండ్ తిరుగుతున్నదంటే ఏ శక్తి వల్ల తిరుగుతుందో కొంచెం ఆలోచించండి. ఊరికే తిరగటం కాదు, సంవత్సరం అయ్యేటప్పటికి ఒక రెవల్యూషన్ సూర్యుని చుట్టూ పూర్తి చేస్తున్నదంటే ఎంత వేగంతో పోతున్నదో చూడండి. సూర్యుని చుట్టూ తిరగాలంటే ఇదంతా ఇంత కరెక్ట్గా జరుగుతున్నదంటే ఒక చైతన్యమైనటువంటి శక్తి లేకపోతే జరగదండి. ఒక ఊళ్ళోనండి దంపతులు ఉన్నారండి, భార్యాభర్త. భార్య గారికి పూర్వజన్మ సంస్కారం అద్భుతంగా ఉంది. ఎప్పుడు దైవ చింతన, దైవ నామస్మరణ ఇవన్నీ చేస్తూ ఉంటుందండి. భర్త గారికి అండి అంత దేవుడి మీద విశ్వాసం లేదండి. ఈ ఇద్దరికి వాద వివాదం జరుగుతుంటుంది. ఎవరికి? భర్త గారికి, భార్య గారికి. ఈమె దేవుడు ఉన్నాడంటుంది, ఆయన ఏమంటాడంటే దేవుడేమిటే, మరి ఈ జగత్తంతా ఎట్లా ఏర్పడిందని భార్య అడిగితే, ఎట్లా ఏర్పడిందా? అణువులన్నీ చేరితే ఒక రూపం వచ్చేసింది, యాటమ్స్ అన్ని ఒక చోటు చేరితే జగత్ ఏర్పడిందని ఆయన వాదన. ఈ విధంగా ఉంటే భార్య దాన్ని ఒప్పుకోవటం లేదండి. ఏమంటే ఏదో ఒక చైతన్యం శక్తి ఉంటే తప్ప, ఇది ఒక వ్యక్తి ఉంటే తప్ప ఇదంతా జరగదు, ఒక చైతన్యం ఉండాలని చెప్పి ఈ వాదన. ఇద్దరికి తేల్చడం లేదండి. ఒకనాడు భర్త గారు ఊరికి వెళ్ళాడండి. 10 రోజులైన తర్వాత తిరిగి వచ్చాడు. ఈ 10 రోజుల లోపల భార్య ఏం చేసింది తెలుసండి? ఆమెకి చిత్రకళ, ఆర్ట్ ఇదండి, ఇది చిత్రలేఖనం చక్కగా వచ్చండి. రంగులతోనండి కృష్ణుని యొక్క ఒక పటం గీచిందండి, లైఫ్ ఫిగర్. సాక్షాత్ మురళి నోట్లో పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పెద్ద లైఫ్ ఫిగర్ వేసేసిందండి. ఏది బొమ్మ, ఎవరు? రంగులతో భార్య. ఇంటి మధ్య పెట్టిందండి. బ్రహ్మాండంగా ఉంది, చూడటానికి న్యాచురల్గా ఉందండి. భర్త గారు 10 రోజులైన తర్వాత ఇంటికి రాగానే ఈ పటం చూచాడండి. భార్యని అడిగాడు, ఏమే ఈ పటం ఎవరు గీశారు అని. ఒకరు గీయటం ఏమిటండి, మీరు వెళ్ళిన తర్వాత అణువులన్నీ చేరిపోయి ఇటు పటంగా తయారైపోయింది అన్నది. భలే దెబ్బ కొట్టిందండి. అణువులు ఏమిటో చేరటం ఏమిటండి. మరి ప్రపంచం అంతా అణువుల వల్ల వచ్చిందని మీరు అంటున్నారు కదా, ఇది కూడా అట్లాగే వచ్చిందని చూడండి. ఎంత చక్కని పాఠం పోదు. ఒక వ్యక్తి రాయకపోతే అసలు పటం ఎట్లా వస్తుంది చెప్పండి అది. అదేవిధంగా జగత్తంతైన కూడా ఒక శక్తి ఇదంతా కూడా నడుపుతున్నది. ఆ శక్తికి దేవుడు అని మనం పేరు పెట్టాము, అంతేనండి. కనుక దైవ శక్తిని మనం తప్పకుండా డివైన్ పవర్, స్పిరిచువల్ ఎనర్జీ, కాల్ ఇట్ గాడ్ ఆర్ బై ఎనీ అదర్ నేమ్, ఏదో ఒక పేరు పెట్టి దాన్ని పిలవండి, కానీ ఒక దైవ శక్తి ఉన్నది.
అదే శ్రీకృష్ణ పరమాత్మ అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. మత్త నా నుండి ఇదంతా ఏర్పడుతున్నది. ఆ విషయం తెలుసుకుని, ఆ రహస్యం తెలుసుకుని మహనీయులు ఏం చేస్తున్నారు తెలుసండి, దాన్ని గురించే చింతన చేస్తున్నారు. ఎందుకంటే అది సబ్స్టాన్షియల్ థింగ్, ఏనాటికైనా మానవుడికి ఉపకరిస్తుందండి. తక్కిన వస్తువులన్నీ పట్టుకుంటే అది కాలగర్భంలో అవన్నీ నశించిపోతాయి, కాబట్టి అవి ఉపకరించవు. ఏది ఉపకరిస్తుంటే స్థిరమై శాశ్వతమైనటువంటి వస్తువుని పట్టుకుంటే అది మనకు లాభిస్తుంది. అంచేత మహాత్ములైన వారు దాన్ని పట్టుకుంటున్నారు. సార్ అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. భావ ఊరికి జపం పనికిరాదు, జపం చాలదండి, భావంతో కూడి జపం చేయాలి. జపం కానీ ధ్యానం కానీ భావం జోడించాలని. నిన్న చూడండి ఓం అని జపం చేయమన్నారు. ఓంకారం అనేది నిరాకారం పరమాత్మ యొక్క స్వరూపం అని నేను చెప్పలేదండి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ ఉచ్చరించండి, అంతటితో ఆపినారా. మాం అనుస్మరన్ ఉచ్చరిస్తూ మాం అంటే ఏమిటి, అధిష్టానంగా ఉన్నటువంటి నన్ను స్మరణ చేయండి. ఏదైనప్పటికీ జపం చాలదండి, భావన, జప భావన అర్థం బాగా మననం చేయాలి. అప్పుడు ఈ జపం యొక్క పూర్ణమైనటువంటి నిగూఢమైనటువంటి తత్వం అంతా మనలో జీర్ణమైపోతుందన్నది. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు సాధన గురించి చెప్తున్నారండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మహనీయులు ఆ దైవ సంబంధమైనటువంటి విషయాలను గురించి ఆలోచించుకుంటూ ఎంతో ఆనందపడుతుంటారు. హౌ టు రియలైజ్ గాడ్. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. అది తరించాలని అనుకున్న వారి యొక్క కర్తవ్యం చెప్తున్నారండి. మచ్చిత్త, చిత్తం అంటే మనస్సు. మనస్సు సామాన్యుల కండి బహిర్ముఖంగా ప్రవర్తిస్తూ ఉంటుందండి, బయట పోతూ ఉంటుంది. ఎందుకు, అది సత్యం అని చెప్పి వాళ్ళు నమ్మారు కాబట్టి అటు పరిగెత్తుతుంది. ఇది అసత్యం అని చెప్పి ఎప్పుడు వీరు అనుకుంటున్నారో దాన్ని విత్డ్రా చేస్తున్నారు, అంటే ఉపసంహరించుకుంటున్నారు. ఎక్కడ పెట్టవలను, సత్యమైన వస్తువునందు. అసత్యమైన వస్తువునందు వారు తక్కిన వాళ్ళందరూ ప్రవర్తింప చేస్తుంటే మహనీయులు ఏం చేస్తున్నారంటే దాన్ని విత్డ్రా చేసి శాశ్వతమైన వస్తువునందు స్థాపిస్తున్నారు. ఇంతేనండి భేదం. ఇప్పుడు సామాన్యులకి జ్ఞానికి భేదం ఏమిటంటే, సామాన్యుడికి కూడా ధ్యానం వచ్చండి. ధ్యానం అనేది కొత్తగా ఒకరు నేర్పవలసింది లేదు, అందరికీ ఇప్పుడు వీధిలో పోయే వాళ్ళకు కూడా ధ్యానం బాగా వచ్చండి. అయితే దేన్ని ధ్యానం చేస్తున్నారు, నశించిపోయే వస్తువుని ధ్యానం చేస్తున్నారు. గీతలో చూడండి, ధ్యాయతో విషయాన్. చూడండి 2వ అధ్యాయంలోనే కృష్ణ పరమాత్మ ధ్యాయతో విషయాన్, విషయములు ధ్యానం చేస్తున్నారు. విషయములు అంటే ఏమిటి, నశ్వరములైనటువంటి ప్రాపంచిక వస్తువుని ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయవలను, ధ్యానం కొత్తగా నేర్చుకోవాల్సింది లేదండి. పీపుల్ ఆర్ మెడిటేటింగ్ బట్ అశాశ్వతమైన వస్తువుని ధ్యానం చేస్తున్నారు. దాన్ని కొంచెం ఇటు చెప్పండి. కీప్ అప్ ది స్పీడ్ బట్ మేక్ ఎ డైవర్షన్. బండి పోయేటప్పుడు స్పీడ్ అట్లాగే ఉంచండి, కానీ ఇటు పోతే నరకం, ఇటు పోతే మోక్షం, కాబట్టి ఇటు కొంచెం చెప్పండి, అంతే, ఇంకేం లేదండి. నరకానికి పోయేటప్పుడు కూడా స్పీడ్ పెడుతున్నారు, ఆ స్పీడ్ అట్లాగే ఉంచండి, బట్ మేక్ ఎ డైవర్షన్, అంతే. పెద్దలు చెప్పేది ఇదే. రత్నాకర్ చూడండి, వాల్మీకి ఇదివరకు చేయరాని పనులన్నీ చేసినాడు, కానీ పర్సివరెన్స్, పట్టుదల ఉన్నది వారికి. ఆ పట్టుదలని ఇటు రామనామం జపం చేయడానికి ఉపయోగించాడు. ఎంత మహోన్నతమైనటువంటి స్థితిని పొందినాడో మీకు తెలుసు కదండి. ఇది వారికి పట్టుదల ఉన్నది. పట్టుదల ఇదివరకు చెడ్డ మార్గంలో ఉపయోగించారు, ఇప్పుడు మంచి మార్గంలో తీసుకుని. ఇంతేనండి సార్. ధ్యానం అనేది అందరికీ తెలుసును, కానీ కుమార్గంలో పెట్టారు, ఇప్పుడు మంచి సన్మార్గంలో పెట్టాలండి. చిన్న దృష్టాంతం చెప్తాను. దత్తాత్రేయులు వారు పాదచార్య ఎక్కడికో పోతున్నారండి. దత్తాత్రేయులు అంటే అవధూత చక్రవర్తి అయిన దత్తాత్రేయులు ఎక్కడికో ఒక మార్గం గుండా పోతున్నారండి. పోతుంటే దారి 2గా చీలింది. తాను పోవలసిన గ్రామం ఏ మార్గం గుండా పోవాలో తెలియదండి. అప్పుడు సైన్ బోర్డ్స్ లేవండి, ఆ కాలం సైన్ బోర్డ్స్ లేవు, కాబట్టి 2గా చీలిపోతే దత్తాత్రేయులు వారు ఇటు పోవాలన్నా అని ఆలోచిస్తున్నారు. ఎవరు అక్కడ చెప్పేవాళ్ళు లేరండి. కానీ సమీపంలోనే ఒక నది ప్రవహిస్తున్నదండి. ఆ నది ఒడ్డున ఒక బెస్తవాడు, చేపలు పట్టేవాడు, గాలం నీటిలో వేసి కూర్చున్నాడండి. గాలం వేసి కూర్చున్నాడు. వాడు ఒక్కడేనండి అక్కడ ఉన్నది, దగ్గరే ఉన్నాడు. దత్తాత్రేయులు వారు కేక వేశాడు, నాయనా చేపలు పట్టే ఆయన, ఈ దారి ఎటు పోవాలనో కొంచెం చెప్పవయ్యా, 2గా చీలిపోయింది, ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా అని కేక వేశాడండి దత్తాత్రేయుడు. దగ్గరే ఉన్నాడు, వాడు వింటున్నాడు, కానీ పలకలేదండి. మరల పెద్దగా కేక వేశాడండి దత్తాత్రేయుడు, నాయనా ఏ మార్గం గుండా వెళ్ళాలో చెప్పండి. పలకలేదండి. మరల 3వసారి గొంతు చించుకున్నాడండి ఎవరు, దత్తాత్రేయుడు. వాడు పలకలేదండి. అప్పుడు దత్తాత్రేయుడు తానే
స్వయంగా వచ్చాడండి. ఎక్కడికి? ఈ చేపలు పట్టే వాడి దగ్గరికి వచ్చాడు. కొన్ని ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉందండి. ఇఫ్ ఇఫ్ ది మౌంటైన్ డస్ నాట్ కమ్ టు మహమ్మద్, మహమ్మద్ మస్ట్ గో టు ది మౌంటైన్ అని చెప్పి ఒక సామెత ఉందండి. ఈయన గారు పిలిస్తే పలక్కపోతే ఆయనే వచ్చేసాడండి. వచ్చి భుజం తట్టాడు. ఏమయ్యా నీకేమైనా చెవుడా అని అడిగాడండి. శుభ్రంగా లేదు, చెవుడు లేదు, కండిషన్‌లో ఉన్నాయన్నారు చెవులు. మరి ఎందుకు పక్కనే ఉండి 3 సార్లు కేకలేస్తే నువ్వు పలకలేదేమిటన్నాడు. స్వామి నా దృష్టి అంతా బెండు ఎప్పుడు మునుగుతుందా, చేప పడుతుందా దాని మీదే నా దృష్టి ఉన్నదన్నాడండి. అప్పుడు దత్తాత్రేయులు వారండి సాష్టాంగ నమస్కారం పెడతాడండి. ఆయన ఎంత చక్కని బోధ చేసేవయ్యా! ఒక చిన్న చేప కోసం నువ్వు అన్ని మర్చిపోయినావు, ప్రపంచం అంతా కూడా విస్మరించావు, నువ్వు మర్చిపోయినావు. ఆ ఏకాగ్రత కనుక భగవంతుని మీద ఉంటే మానవులు ఎప్పుడో మోక్షం పొందేవారు. ఎంత చక్కని బోధ నువ్వు నేర్పావని చెప్పేసి వారికి నమస్కారం చేసి దత్తాత్రేయులు వారు 24 మంది గురువుల్ని తయారు చేసుకున్నాడండి. ఎక్కడెక్కడి నుంచి మంచి దొరుకుతుందో వారిని గురువుగా చేసుకున్నాడు. చేపలు పట్టే వారి దగ్గర ఈ పాఠం నేర్చుకున్నాడు. క్షుద్రమైనటువంటి విలువ లేనిటువంటి ఒక చేప కోసం అని చెప్పి హీ ఫర్గాట్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచం అంతా మర్చిపోయినాడు, చేపని జ్ఞాపకం పెట్టుకున్నాడు. అదేవిధంగా భగవంతుని జ్ఞాపకం పెట్టుకుని ప్రపంచాన్ని మరవటం అనేది వీడు నేర్పాడు. కొంచెం ఇటు డైవర్షన్ చేస్తే బాగుండు అంతే. ధ్యానం అనేది అందరికీ తెలుసు. కొత్తగా నేర్చుకోవటం చేపలు పట్టేవాడికి ఎంత ధ్యానం తెలుసునో చూడండి. ప్రపంచాన్నంతా మర్చిపోయి చేప మీద దృష్టి పెట్టుకున్నాడు. ఆ చేప మీద కంటే దైవం మీద కనుక పెడితే ఎంత వాడు ఎప్పుడో మోక్షం పొందేవాడని. కనుక శాస్త్రంలో ఒక చక్కని శ్లోకం చెప్తాను వినండి. యాచింత భువి పుత్ర పౌత్ర భరణ వ్యాపార సంభాషణ. ధ్యానం కొత్తగా నేర్చుకోవటం కాదు అని పెద్దలు చెప్తున్నారు. యాచింత భువి పుత్ర పౌత్ర భరణ వ్యాపార సంభాషణే యాచింత ధన ధాన్య భోగ యశసాం లాభే సదా జాయతే సా చింత యది నందనందన పదద్వంద్వార విందే క్షణం తా చింత యమరాజ భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో. ఒక కవీశ్వరుడు చెప్తాడు, ఏ చింత ఏ ధ్యానము నశించిపోయేటువంటి వస్తువుల మీద జనులు ప్రదర్శిస్తున్నారో ఆ ధ్యానమును కనుక నందనందనుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద ఒక క్షణమైనా కనుక వినియోగిస్తే ఇక యముని యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళవలసినటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి ఘంటాపదంగా చెప్పాడు. కొత్తగా నేర్చుకోవాల్సింది లేదు. ప్రపంచం మీద అందరికీ ఆసక్తి అన్నది. ప్లీజ్ చేంజ్ దట్ ఇంటరెస్ట్. అది దైవం మీద కొంచెం పెట్టండి అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా అభ్యాసం అనేది నేర్పుతున్నారని సార్. మహనీయులైనటువంటి వారు చక్కగా ఈ ఆధ్యాత్మ విషయంలో ఆనందపడుతున్నారు. చూడండి, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం పరస్పరం ఒకరికొకరు చెప్పుకుని ఆనందపడుతున్నారు. సో ఇప్పుడు ప్రపంచవాసులు కూడా ఏదో సామాన్యమైన ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఆనందపడుతున్నారు కదా. ఏం పొందినట్టు చెప్పండి? వేస్టింగ్ దట్ ప్రెషస్ టైం. దానివల్ల పుణ్యమా పురుషార్థమా చెప్పండి? టైం గడిచిపోతున్నదండి. ఆయుష్ దినదినం క్షీణించిపోతున్నది. ఒక కుండలో కనుక ఒక చిల్లు ఉంటే దాని నిండా నీళ్లు పోస్తే ఎట్లా కారిపోతున్నదో ఈ శరీరం అనేది ఒక కుండండి. దీనిలో ఆయుష్ అనేటువంటిది ప్రాణవాయు భగవంతుడు పోసినాడు. కానీ ఒక రంధ్రమా చెప్పండి? 9 రంధ్రాలు, నవరంధ్రాలు ఉన్నాయి. ఎప్పుడు కారిపోతుందో చెప్పడానికి లేదు ఈ ప్రాణవాయు. కనుక జాగ్రత్తగా ఉండి ఈ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా మంచిదండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు సాధన గురించి చక్కగా చెప్తున్నారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ప్రపంచంలోనండి అనేక ఉపకారాలు ఉన్నాయండి. ప్రపంచంలో చాలా ఉపకారాలు ఉన్నాయి. అన్నం ఒకరికి ఇస్తే అది ఉపకారం. విద్య ఒకరికి దానం చేస్తే విద్యాదానం చాలా మంచిది. అన్నదానం మంచిది. బహుదానం, గోదానం, అనేకమైన ఉపకారాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి అజ్ఞానంలో బాధపడుతుంటే వారికి జ్ఞానం ఇవ్వటం అనేది అన్నిటికంటే శ్రేష్టం అండి. ఎందుకంటే మరల పుట్టుక చావు లేకుండా చేయగలగటానికి వీలవుతుంది. అన్నం పెట్టినా ఏది పెట్టినా మంచిదే, కానీ ఇది చేసినటువంటి ఉపకారం చేయదండి. జ్ఞానదానం చేసినటువంటి ఉపకారం అంత గొప్పది కాదండి. ఎందుకంటే మళ్ళీ వాడు పుడతాడు. ఇప్పుడు ఏది అన్నదానం ఇచ్చినా ఏది ఇచ్చినా మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం జరుగుతుంది. ఈ విద్యాదానం ఈ జ్ఞానదానం కనుక చేస్తే జనన మరణ రహితమైనటువంటి స్థితిని వాడు పొందుతాడు. ఇక ఈ దుఃఖాలు అనేటువంటిది కంప్లీట్గా నాశనం అయిపోతాయి. నిజం. అందుచేత అన్నిటికంటే ఈ జ్ఞానదానం గొప్పదని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చివరికి చెప్తారు. అర్జున, నేను మీకు బోధించినటువంటి ఈ శాస్త్రాన్ని మీ ఒక్కల్లోనే ఉంచుకోబాకండి. మీరు 10 మందికి కనుక బోధిస్తే ఆహా నాకు ఎంత ఆనందం. వారు నాకు నియరెస్ట్ అన్నారు. చూడండి, యైమం పరమం గుహ్యం మద్భక్తేషు విధాస్యతి
భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. భువి ప్రపంచంలో వానికంటే ప్రీతిపాత్రుడు నాకు ఇంకా లేడు. ఎవరు? గీతను చక్కగా తాను జీర్ణింపజేసుకుని ఇతరులకు బోధించేవాడు. ఈ డియరెస్ట్ మీ అన్నట్టు. కనుక ఈ జ్ఞానదానం చాలా గొప్పదని శ్రీకృష్ణ పరమాత్మనైనా మీరు చక్కగా అనుభవించండి, 10 మందికి దీన్ని ప్రచారం చేయండి. ఇది అన్నిటికంటే చాలా గొప్పది. కనుక భగవంతుడు ఎవరో ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇతరులకి చెప్పాలి, నాయన దేవుడు ఇటువంటి స్వరూపం గలవారు కాబట్టి అందరిలో వ్యాపించి ఈ పుష్పమాలలో దారం వల్ల వ్యాపించున్నారు కాబట్టి ఏ ప్రాణిని కూడా బాధించవద్దని చెప్పి చక్కగా బోధించాలి. ఇది మహనీయులు పరస్పరంగా ఒక చోట చేరుకుని ఇటువంటి విషయాలు ఇటువంటి గోష్ఠులే చేస్తున్నారు. అందువల్ల వాళ్ళ జీవితం ఏమైపోతుంది? సద్వినియోగం అయిపోతున్నదండి. కఠియవాడ్ అనే ఒక దేశం ఉందండి. కఠియవాడ్ మన ఇండియాలోనే గుజరాత్ దగ్గర కఠియవాడ్ అని చెప్పి ఒక ఉందండి దేశం. ఆ ప్రాంతంలో ఏకాంత ప్రదేశంలో ఒక శిల అంటే స్టోన్, ఆ స్టోన్ రాతి మీద ఎవరో చెక్కారండి 3 పద్యాలండి ఇంగ్లీష్లో. అది ఎవరు చెక్కారో ఎవరికి తెలియదు, అక్కడ పేరు కూడా లేదండి. ఎంత అద్భుతమైనటువంటి పద్యాలు ఇంగ్లీష్లో చెక్కినారంటే అవి చదివి వినిపిస్తాను. జ్ఞానదానం అంటే ఎంత ఆసక్తో మానవుడు చెప్తున్నాడు చూడండి. దానివల్ల ఎంత మేలు కలుగుతుందో. ఒక 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 వ్యక్తి సహకలలాడిపోతున్నాడు. ఒక్క ప్రాణి గనక నేను జ్ఞానం అనుగ్రహింపగలిగితే నా జన్మ ధన్యం అయిపోయింది అంటున్నాడండి. If I can throw a single ray of light across the darkened pathway of another, if I can aid some soul to clearer sight of light and duty and thus bless my brother, if I can wipe from any human cheek a tear, I shall not have then lived in vain while here. దాని పెను కూడా రాసినారు. అజ్ఞానతమముచే నావృతంబైన యొక్కని అంతరంగ మార్గంబునందు విజ్ఞాన భాస్కరావిర్భూత కిరణంబు నొండేని వ్యాపింపనోపుదేని ధర్మ సమ్మూఢత దరిగానలేని నాయాత్మ సోదరునికి హర్షముదవ సత్యధర్మముల నిస్సంశయ దృష్టి నొసంగి దీవింపంగజాలుదేని దుర్భర విచారవన్ని దోధూయమాన చిత్తుడగునొక్క సోదరు చెక్కిలిపై జారు కన్నీరు తుడుపంగజాలుదేని నాదు జన్మము సఫలముగా దివసుధ. మొదటి పద్యం 3 ఉన్నాయండి, ఇంకో రెండవ చెప్తున్నాను. If I can guide some soul erring to truth, inspire within his heart a sense of duty, if I can aid some soul to clear a sight of light and duty and thus bless my brother, if I can plant within the soul of a rosy plant, if I can teach one man that God and heaven are near, I shall not have then lived in vain while here. సత్యదూరుంగై చనియడునొక సహోదరునికి సత్యతత్వంబు దలిపి అతని హృదయ కంజాతములో ధర్మ జిజ్ఞాస పొడసూపచేసిదేని రహిని రోజా పుష్పరాజ కోమలమునై అకలుషితమునైన ఆత్మలోన స్వాత్మ వివేకము సత్య సుందరముల ప్రీతిని నోని స్థాపింతునేని తన హృదయమంద స్వర్గము దైవతమును కలవనిడు బుద్ధి యొకనికి గలుగునట్లు చక్కగా దీవింపంగజాలుదేని నాదు జన్మము సఫలముగా దేవసుధ. 2 మూడవది ఇంకొకటి ఉంది. If from my mind I can banish doubt and fear and keep my life attuned to truth, love and kindness, if I can scatter light, hope and cheer, and if I can scatter light, hope and cheer and help to remove the curse of mental blindness, if I can make joy more hope, less pain, I shall not have then lived in vain while here. అనవరతమునాదు మనంబును బాధించు భయ సంశయంబుల భారద్రోలి సత్యదయా ప్రేమ సాధకంబుగనాదు జీవితంబును చేయ చాలుదేని విజ్ఞానమును అభివృద్ధి నమ్మికయునుత్సాహముల వెదజల్లి ధరణి మానవ సంతతి మానసికాంధత్వ చాపముక్తుల చేయ చాలుదేని కష్టములు తగ్గునట్టును క్రమముతోడ ప్రజకును ఉత్సాహ సుఖములు కలుగునట్లు సాయమును నేను చేయంగ చాలుదేని నాదు జన్మము సఫలముగా దేవసుధా. జ్ఞానదానాని కోసం పరితపిస్తున్నారండి. ముందు తాను తరించాలి, ఇతరులు తరింపజేయటానికి మార్గమును బోధించాలి. ఇంతకు మించినటువంటి దానం ఇంకోటి లేదండి. కన్న గోమహీ వాసస్థిల కాంచన సర్పిషాం సర్వేషామేవ దానానాం జ్ఞానదానం విశిష్యతే.
అన్ని దానముల కంటే జ్ఞానదానం అధికం. అయితే ముందు దానం పొందాలి. ఊరికే వాచాజ్ఞానం చెప్పడం కాదు. హీ మస్ట్ రియలైజ్ ఫస్ట్. హీ మస్ట్ సీ గాడ్. హీ మస్ట్ సీ గాడ్ ఫేస్ టు ఫేస్. అప్పుడు ఇతరులకు చెప్తే ఎంతో నమ్మకం కలుగుతుందన్నది వివేకానంద చెప్పినారు. ఆయన మతం మతం అంటే ఊరికే నోటితో చెప్పడం కాదు. మ్యాన్ మస్ట్ సీ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్ అండ్ టాక్ టు గాడ్ అండ్ దట్ ఈస్ రిలిజియస్. మతం అంటే దేవుణ్ణి ఫేస్ టు ఫేస్ ఎదురుగుండా చూడాలి, అనుభూతం చేసుకోవాలి. తన హృదయంలో ధ్యానంలో తన స్వరూపం బాగా అనుభవానికి రావాలి. అప్పుడు ఇతరులకు చెప్తే ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి లేదండి. ఇది ట్రెషర్ చూడండి, ఇది నిధి. ఆ నిధి అనేది తనలో ఉంది. ఈ ఆనందం అనేది తనలో ఉన్నా కూడా మానవుడు తెలుసుకోలేకపోతున్నాడని చూడండి. ఇతను బయటికి వెళ్ళి ఏమడుగుతున్నాడు? ఈస్ బెగింగ్ ఫర్ ప్లెజర్. యాజ్ లాంగ్ యాజ్ యూ రిక్వైర్ సంథింగ్ ఎల్స్ టు మేక్ యూ హ్యాపీ యు ఆర్ బెగ్గర్ అన్నాడండి ఎవరు? వివేకానంద. బయట ఒక వస్తువు మీద మనం ఆనందంగా ఆధారపడి ఉన్నంత వరకు మనం బిచ్చగాళ్ళం కింద లెక్కండి. సరే, యాజ్ లాంగ్ యాజ్ వీ రిక్వైర్ సంథింగ్ ఎల్స్ టు మేక్ అస్ హ్యాపీ వీఆర్ బెగర్స్ అనేసినాడు. నిజంగా యాచకులు అన్నమాట. మనలో నిధి ఉన్నది కదా, మనలో పూర్ణమైనటువంటి ఆనందం ఉన్నది కదా. వై కాంట్ వి రియలైజ్? మహనీయులు చేసిన పని అదేనండి. ఏకాంతంలో కూర్చున్న బుద్ధుడు చూడండి, ఇటు రాజ్య సుఖాలన్నీ ఉన్నాయి, తృణీకరించేసినాడు. ఇది కాదు, ఇవన్నీ సెన్షువల్ ప్లెజర్స్, దీస్ ఆర్ ఆల్ యానిమల్ ప్లెజర్స్. ఇది మనకి పూర్ణమైనటువంటి సుఖం మనకి ఇవ్వదు అని చెప్పి వాటి మీద విరక్తి కలిగి ఏకాంతమునకు వెళ్ళి చూడండి, కౌపీనవంత కలు భాగ్యవంత, ఈజ్ ది రిచెస్ట్ మ్యాన్. ఎవరు భగవంతుని పాదబద్ధములను ఆశ్రయించుకున్నాడో వారిని మించిన ధనవంతుడు ఇంకోటి లేడండి. చలో, ప్రపంచంలో ఎంతమందో రాజాధిరాజులు ఉండవచ్చుగాక, కానీ చూడు, క్షమామండలే భూప భూపాల బృందై సదా సేవితం యస్య పాదారవిందం హరేరంఘ్రి పద్మే మనశ్చేన లగ్నం తదక్కిం 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 తదక్కిం. శంకరుడు రాజాధిరాజులు యొక్క కాళ్ళు పట్టుకుంటున్నారు. ఎవరు? ఇంకా పెద్ద పెద్ద రాజులు. అంత స్థితిని పొందినప్పటికీ భగవద్భక్తి లేకపోతే వాట్ ఫర్ అని అడిగేసినాడు. మళ్ళీ చెప్తున్నాను, క్షమామండలే భూప భూపాల బృందై సదా సేవితం యస్య పాదారవిందం. ఇటువంటి గొప్ప స్థితిలో తెలిసిన ఆయన కాళ్ళు రాజులు పట్టుకుంటున్నారు. అటువంటి స్థితి అయినప్పటికీ భగవంతుని మీద భక్తి లేకపోతే ఎందుకు పనికొస్తాడు ఆయన చెప్పండి? అంత్యకాలంలో శ్మశానంలో పూర్తయిపోతాడండి. ఎందుకు పనికిరాడు ఆయన? పశ్చిమ దేశంలోనండి ఒక సాధువు గారు ఏకాంతంగా కూర్చున్నాడండి. ఒక సాధువు గారు ఏకాంతంగా కూర్చుంటే ఒక రాజు ఒళ్ళంతా కొవ్వు పట్టింది రాజు అండి. దర్పం వస్తున్నాడండి ఆ ఏకాంతంగా ఆ ప్రదేశంలో. ఎంతమందో వెనుకున్నారు, ఆయన ఒక్కడే ముందు వస్తున్నాడండి. వస్తుండి ఈ సాధువు గారు ఏకాంతంగా పక్కన కూర్చుంటే కొంచెం తొలగిపోకూడదు, కొంచెం తప్పించుకుపోకూడదు. లేదండి, ఆయన మీదే వచ్చి కాలుతో ఒక తన్ని ఆయన పాపం కిందకి తోసేశాడండి. ఎవరిని? సాధువు. పాపం కూర్చుని ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటే ఓ రాజు అండి బాగా కొవ్వు ఎక్కి, దర్పం దంభం ఎక్కి, ఎంత అహంకారం అంటే ఆ మార్గం గుండా ఉండి సాధువు కూర్చున్నాడు కదా, పక్క నుంచి పోకూడదు, సరిగ్గా వచ్చి కాలుతో ఒక తన్ని పోయినాడండి. పగపక నవ్వాడండి ఎవరు? ఈ సాధువు గారు. సాధువు గారు పగపగా నవ్వితే ఈ రాజుగారికి వండర్, ఏంటి నేను కాలుతో తన్నితే ఈయనేమో నవ్వుతున్నాడేమో, దేవుడు కారణం తెలుసుకుంటే మంచిదని. ఏమంటే సాధువు గారు, నేను కాలుతో కొడితే నవ్వుతున్నాడు. ఏమీ లేదు, ఒక ఆశ్చర్యకరమైన విషయం చూచాను కాబట్టి నాకు నవ్వు వచ్చిందన్నాడు. ఏమిటన్నాడు? బ్రహ్మదేవుడు ప్రాణులందరినీ సృష్టించేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్త, ఒక పని ఇచ్చాడు, డ్యూటీ ఇచ్చాడు. రాజులకి రాజ్యం పరిపాలించే డ్యూటీ ఇచ్చాడు, గాడిదలకి కాలుతో తన్నే పని ఇచ్చాడు. నువ్వు గాడిద పని నువ్వు తీసుకున్నావేమని చెప్పి నాకు నవ్వు వచ్చింది అన్నాడంటే. ఆ దెబ్బతో సిగ్గుపడి కాళ్ళ మీద పడతాడంటే రాజు ఎంత పొరపాటు అయిపోయిందని చెప్పి క్షమాపణ కోరుకున్నాడండి. సరే, లేకపోతే అండి అరంగుళం కొవ్వు అండి, అరంగుళం కొవ్వు పట్టిందండి. ఈ విధంగా దర్పం ఇది జనులకు పట్టి పీడిస్తున్నది అన్నది కనుక శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇవన్నీ ఇప్పుడు కాదండి, దైవాసుర సంపత్ విభాగ యోగం 16వ అధ్యాయం వస్తుందండి. 16. ఇప్పుడు ఇంకా 2 అధ్యాయములు అయ్యేటప్పటికీ మనకి భక్తి షట్కం పూర్తి అవుతుందండి. ఇక జ్ఞాన షట్కంలో ప్రవేశించేటప్పుడు నిజంగా ఊహించటానికి లేనటువంటి బోధ అండి అది. సార్, మానవుడు అది తెలుసుకునే లేకపోతున్నాడండి. ఎంతసేపటికి ఏదో పువ్వులు వేయటం, ప్రార్థనలు చేయటం, ఏదో ప్రదక్షిణాలు చేయటం, తీర్థయాత్ర ఇదే తెలుసుకుంటున్నాడు. కానీ తన స్వరూపం ఏమిటో ఎవడు విచారం చేస్తున్నాడు చెప్పండి? ఇది చాలా అవసరం అండి. ఇది నిజంగా తన స్వరూపం కనుక తెలుసుకుంటే, హ్యాపీనెస్ తనలో ఉన్నదని చెప్పి తెలుసుకుంటే, ఈ బయట సుఖాలకి చిల్లరగా పరిగెత్తుతాడండి ఎవడైనా చెప్పండి? అది శంకరాచార్యులు వారు చెప్పినారు, నాయనా ఇంట్లో పాయసం చేసుకున్నావు, ఇంట్లో పాయసం అంటే పరవాన్నం చేసుకున్నావు, బయట వెళ్ళి అడుక్కోవలసిన గ్రహచారం నీకేం పట్టిందని అడిగాడండి. సార్,
స్వగృహే పాయసం త్యక్త్వా భిక్షాం అటతి దుర్మతి అన్నట్టు. దుర్మతి తెలివి తక్కువ వాడు చేస్తాడు ఆ పని. చూడండి, స్వగృహే పాయసం త్యక్త్వా, ఇంట్లో పాయసం చేసుకున్నావే లక్షణంగా తినవయ్యా, ఆనందపడవయ్యా. ఇతరుల ఇళ్ళకెళ్ళి నువ్వు భిక్షాటనం చేసి అక్కడ ఏదో పచ్చడి మెతుకులు సద్దన్నం అడుక్కోవాల్సిన గ్రహచారం ఏం పట్టిందన్నాడు. చూడండి, అటతి దుర్మతి. ఇంకో చోట చెప్పారు, యస్వాత్మ సుఖముత్సృజ్య సుఖం వాక్యమపేక్షతే కరస్థం పాయసం త్యక్త్వా సమూఢో లేడి కూర్పరం. ఇంకొక ఉపమానం అదే పుస్తకం అండి, మహావాక్య దర్పణం. ఏమిటంటే, గీదలకి ఒక ఆయన అండి పాయసం పోయిస్తున్నట్టండి. పాయసం అంటే ఏమిటి? పరమాన్నం, పలసగా చేసినటువంటి పాయసం దోసెట్లో అందరికీ. ఎందుకంటే దరిద్ర నారాయణులు, మనం తినే పాయసం వాళ్ళు కూడా తింటే బాగుండని ఒక సేటు అందరికీ బీదలందరికీ పాయసం పోస్తున్నాడు. ఇట్లా దోషళ్ళు పట్టుతుంటే తాగుతున్నారండి పాయసం. ఒక బీదవాడికండి ఒక్క చెయ్యి ఉందండి, ఇంకో చెయ్యి లేదండి, అవిటివాడు. ఒక్క చెయ్యి ఉంది, వాడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా చెయ్యి పట్టాడండి పాయసం కోసం. దోచడంతా నిండింది, నిండిపోయి ఇట్లా కారిందండి. ఇట్లా కారింది కొంచెం, ఏది పాయసం కారితే వాడు ఏమనుకున్నాడు తెలుసండి, ఈ కారింది ముందు నాకితే తర్వాత దీన్ని తాగుదామని ఇట్లా అన్నాడు. ఇది కాస్త కింద పడిపోయిందండి. ఆ దృష్టాంతం శంకరాచార్యులు ఎట్లా చూచాడో కానీ చక్కగా దాంట్లో మహావాక్య దర్పణంలో చూడండి. యస్వాత్మ సుఖముత్సృజ్య, ఇది అసలు సుఖం. ఈ చేతిలో ఉన్నది శుభ్రంగా తాగేస్తే పోయేది కదా, వీటి దీంట్లోంచి బ్రాంచ్, ఇది హెడ్ క్వార్టర్ సుఖం, ఇది బ్రాంచ్ సుఖం అండి. ఈ బ్రాంచ్ సుఖం తాగడానికి ప్రయత్నం చేశాడు, హెడ్ క్వార్టర్స్ రాలిపోయిందండి కింద. ఇట్లా అనేటప్పటికి ఇది కాస్త కింద పడిపోయింది. ఎంత చక్కని దృష్టాంతం. యస్వాత్మ సుఖమృత్యుజ్య సుఖం బాహ్యమపేక్షతే కరస్థం పాయసం త్యక్త్వా సమూఢో లేడి కోర్పరం. కోర్పరం అంటే మోచేయి, మోచేయి నాకుతున్నాడు. ఈ విధంగా ప్రపంచవాసుల యొక్క పరిస్థితి మహనీయులు చక్కగా బయట పెడుతున్నారు. కొంచెం ఇప్పుడైనా గమనించుకొని మనం చేసేది పొరపాటని, ఈ టైం ఇంకెంత ఉన్నదో మనకు తెలియదు, భవిష్యత్తులో ఉండే కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసి మనం రియలైజ్ చేసి మన యొక్క స్వరూపాన్ని చక్కగా అవగాహన చేసుకోవాలండి. దానివల్ల వచ్చే లాభం ఏమిటని మీరు అడుగుతారేమో. నోటితో చెప్పటం కాదండి అది, కంటిన్యూస్ హ్యాపీనెస్ వితౌట్ ఎనీ బ్రేక్. రాత్రి నిద్రలోనండి జడమైనటువంటి సుఖం మనం అనుభవిస్తున్నామండి, మేలుకుని అది అనుభవిస్తాడు. దాని పేరే సమాధి లేక తురీయం, సూపర్ కాన్షియస్. గంటలు 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 గంటలకి కూర్చోండి. బాగా మెడిటేషన్లో కనుక మన మనస్సు నిలిస్తే ఎవరైనా భోజనానికి రమ్మని అడిగితే ఎంత బాధ కలుగుతుందంటే చెప్పడానికి. ఇప్పుడు ఎవరైనా ఏమండి మీరు కూర్చొని ఇక్కడ కూర్చుంటే అన్నానికి పిలిస్తే ఎంత ఆనందంగా పరిగెత్తుతాడు, ఒకటి భోజనానికి పిలిచాడు కదా అని. ఈ ధ్యానంలో మాత్రం ఎవరైనా పిలిస్తే పోబుద్ధి కాదండి. ఎందుకంటే ఈ భోజనం వల్ల కలిగే ఆనందం కంటే 10 రెట్లు కాదు 1000 రెట్లు ఆనందం వాడు అనుభవిస్తున్నాడు. దాన్ని వదలడండి. ఇప్పుడు దూడ తల్లి పాలు తాగుతున్నదండి, ఆవు పాలు తాగుతుంటే మీరు తాడు పెట్టి లాగండి చూడండి, రాదు. ఎందుకు రాదు? అమృతం తాగుతుంది, వీడెవడో లాగుతున్నాడని చెప్పి బాధపడుతున్నదండి. అదేవిధంగా ఈ ధ్యానంలోనండి మహాత్ములు ఎం లబ్ధ్వాచ అపరం లాభం, ఏ లాభం కూడా దీన్ని మించింది లాభం లేదంటున్నాడు కృష్ణ పరమాత్మ. ది హైయెస్ట్ ప్రాఫిట్ అండ్ గ్రేటెస్ట్ బెనిఫిట్, అది ప్రపంచంలో ఉన్నటువంటి లాభాలన్నిటికంటే గొప్ప లాభం ఆయన కొంచెం తెలుసుకుని దాన్ని అనుభవించవయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు చెప్పి ముక్తున్నారండి. అది చాలా ముఖ్యం. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏమిటంటే ఏమండి, దేవుడి గుళ్ళో మేమంతా పూజ చేస్తున్నాం. అంతర్ముఖం లోపల దేవుడు ఉన్నాడు, పంచకోశముల లోపలని మీరు చెప్తున్నారు, ఈ పుస్తకాలు చెప్తున్నాయి, మాకేం బోధ పట్టలేదు. ఏదో పటం లేకపోతే విగ్రహం ఎదురుగుండా ఉంటే దండాలు పెడుతున్నాం, ఒక 2 పుష్పాలు వేసి పోతున్నాం, అంతే మాకు తెలిసింది. కానీ ఈనాటికైనా లోపల పరమాత్మ ఉన్నాడని తెలుసుకోమని చెప్తున్నారు కదా. ఈ ఇంటర్నల్గా ఎప్పుడు మారుతుంది మా దృష్టి? మేము ఊరికే బయట మాత్రం పూజలు చేస్తున్నాం, పుష్పాలు వేస్తున్నాం, అంతర్ముఖంగా మా మనస్సు ఎప్పుడు మారుతుంది చెప్పండి? లోపల దేవుడు అనేది శాశ్వతం అని చెప్పి మీరు చెప్తున్నారు. ఏ దృశ్యం తన నశ్యం, ఏది కనిపిస్తుందో అది నశించిపోతుందని చెప్తున్నారు కదా అని కొందరు ప్రశ్న అడుగుతున్నారు. ఏమండి ప్రశ్న అందరికి అర్థమైందా? ఈ బాహ్య వస్తువులు అన్నీ కూడా కాలగర్భంలో పోతాయి కదా. కూర్చోండి, దేవాలయములు కానీ దేవుళ్ళు కానీ విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా పోతాయి కదా. లోపల సచ్చిదానందం అది మాత్రం పోదండి. మరి అటువంటి భక్తి మాకు ఎట్లా కలుగుతుంది? ఏదో బయట దేవుడు కనిపిస్తున్నాడు, ఒక విగ్రహంలోనే ఎప్పుడు మేము దండాలు పెడుతున్నాం, ఈ బాహ్య భక్తి అంతర్భక్తిగా ఎప్పుడు మారుతుంది అని ప్రశ్నలు అడుగుతున్నారండి చాలామంది. దానికి కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నారు. నాయన డోంట్ వరీ, లక్షణంగా బాహ్యంలోనే పూజ చేయండి, ఆరాధన చేయండి, నేను కాచు కూర్చుంటాను. ఐ షాల్ బి వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. మీ హృదయంలో కనుక దైవభక్తి చక్కగా అంకురిస్తే, భక్తి భావన, ప్రీతి భావన, హృదయ భావన చక్కగా ఉంటే
నేను వెంటనే మీకు ఇంకా ఆ భక్తిని జ్ఞానంగా మార్చేటువంటి అవకాశం కలుగు చేస్తాను. లోపల భగవంతుడు ఉన్నాడనేటువంటి విశ్వాసం మీకు కలిగేటట్టు నేను చేస్తాను. ఆ శ్లోకం చూడండి, 10వ అధ్యాయం 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. దదామి, మీరు కనుక హృదయపూర్వకంగా భక్తిపూర్వకంగా ధ్యానం పూజ అవన్నీ చేస్తుంటే, ఐ షల్ బి వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ టు గివ్ యూ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే వివేకం మీలో ప్రవేశింపబెడతాను. ఏమిటి వివేకం? మై వాట్ ఈస్ మై రియల్ నేచర్? నేను శరీరమా, మనస్స, బుద్ధ, ఇంద్రియముల అనేటువంటి విచక్షణ శక్తి మనకి వస్తుందండి. అప్పుడు చక్కగా విచారణ చేస్తాడు. ఇంకా పుష్పాలు ఇదంతా ఆపేస్తాడండి. జపాలు తపాలు అన్ని మూలం పెట్టి నేను నా నిజ స్వరూపమే. ఇది ఎప్పుడు కలుగుతుంది? బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, బై ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఆల్మైటీ. ఆ మహనీయుని యొక్క దయ వల్ల మనకి కలుగుతుంది. ఆ దయ ఎవరికి మీద కలుగుతుంది? అందరి మీద కాదు. భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతిపూర్వకంగా. చాలా మంది పూజ చేస్తున్నారు, భజిస్తున్నారు, కానీ ప్రీతి కలుస్తున్నదా? హృదయం కలుస్తున్నదా? ఓ చోట జరిగిన విషయం చెప్తాను సంక్షేపంగా. ఒక లక్షాధికారి ధనవంతుడు తన ఇంట్లోనండి భాగవతం చెప్పిస్తున్నాడండి. భాగవతం ఒక పౌరాణికుడిని పిలిచాడు. ఎట్లా చెప్తున్నాడంటే అనర్గళంగా భక్తిభావంతో చెప్తున్నాడు. 100 మంది వచ్చి వింటున్నారండి ఆయన ఇంట్లో. పొద్దున 10 నుంచి 12 వరకు జరుగుతుందండి ఏది భాగవత కాలక్షేపం. ఒకనాడు ఏమైందో తెలుసండి, ప్రహ్లాదోపాఖ్యానం జరుగుతున్నదండి. ప్రహ్లాదోపాఖ్యానం మహాభక్తిలో చెప్తున్నాడు, తన్మయుడైపోతున్నాడండి. అక్కడ వాళ్ళందరూ కూడా ఈ భక్తిలో తన్మయులైపోయి ఒకరికండి ఆనంద బాష్పాలు రాలియండి. ఆనంద బాష్పాలు ఆ భక్తిలో యజమానుడు ఆలోచిస్తున్నాడు, ఆహా నా ఇల్లు ఎంత పవిత్రమైపోయింది, ఒక భక్తుని యొక్క ఆనంద బాష్పాలు నా ఇంట్లో రాలి అంటే 7 తరాలు తరించిపోతాయని పెద్దలు చెప్పారే. ఆహా, ఈ పుణ్యం ఎవడిచ్చాడు? ఇదిగో ఈ భక్తి భావం గలవాడిచ్చాడని అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాడిని అక్కి పెట్టాడండి. ఎవరు? యజమానుడు. అయ్యా ఆగవయ్యా ఆగవయ్యా. అందరూ వెళ్ళిపోయినారు, పురాణం అయిపోయింది. ఏమండి, మీ కంటి వెంట ఆనంద బాష్పములు రాలితే నాకు ఎంత మహాపుణ్యం వచ్చినట్టు. కాబట్టి మీరు ఈరోజు ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి అని రాజభోజనం ఏర్పాటు చేశాడండి. ఎందుకంటే ఆనంద బాష్పం రాల్చాడు కాబట్టి రాజభోజనం. వెళ్ళిపోయినాడండి. మరుసటి రోజు అండి ఇంకొక ఆయనకు వచ్చిందండి ఆనంద బాష్పం. ఆయన కూడా అట్లాగే కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించాడండి. ఇదంతా చూసేటప్పటికి ఆయనకు ఒక ఆవేశం కలిగి ఒక సభలో చెప్పేశాడు పురాణం జరుగుతుంటే, ఓ శ్రోతలారా, ఎవరెవరికి ఆనంద బాష్పాలు రాల్తాయో భక్తిలో ఇక్కడ వాళ్ళందరూ మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అన్నాడండి. జనరల్గా ఆనంద బాష్పాలు రాల్చిన వారందరూ భోజనం చేసి వెళ్ళండి. అట్లాగే కొందరికి బాష్పాలు వస్తున్నాయి, వాళ్ళందరూ భోజనం చేసి. ఒక సోమరిపోతండి, వాడికి తిండి మీద ఆసక్తి అండి. వాడు అక్కడ కూర్చున్నాడు, ఎంత నలుపుకున్నా ఆనంద బాష్పం రాలేదండి, నీళ్లు కారలా. అందువల్ల వాడు ఏం చేశాడంటే వెనక వంటలు చేస్తున్నారండి, వంట అటు వెళ్ళాడు వంట దగ్గరికి. వంట ఆయన 2 మిరియాలు ఇవ్వవయ్యా అన్నాడు. మిరియాలు నూరుకుని ఆ కారం కంటో పెట్టుకుని కూర్చున్నాడండి ఇక్కడికి వచ్చి సభలో. ఓ చల 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 నీళ్లు కారం దెబ్బకండి, కారం దెబ్బకి నీళ్లు రాలుతున్నాయి. అప్పుడు యజమానుడు, ఆహా ఇన్ని దొరకంతా చుక్క ఆనంద బాష్పం రాల్చావు, వీడు కుండెడు రాలుస్తున్నాడు వీడు ఎవడో. అరే రే రే, ఎంత భక్తి అని అందరికంటే పెద్ద పీట వేశాడండి వాడికి, ఆనంద బాష్పానికి ఎత్తేశాడు. ఈ సోమరు వెళ్ళి ఇంకో సోమరికి చెప్పాడండి, రే ఇక్కడ అన్నానికి మంచి ఉపాయం రా, తిండి దొరుకుతుంది, ఇక్కడ ఏం లేదు, 2 మిరియాలు తెచ్చుకుంటే సరిపోతుంది. వాడు ఇంకో సోమరి వెళ్ళి అట్లాగే ఆ మిరియాలు అడిగి నూరి పెట్టుకుని కూర్చున్నాడు. వాడు బాగా రాల్చేశాడు ఆనందబా. ఈ విధంగా జరుగుతుంటే నెల పూర్తి కాకముందే వంటాయన గారు వచ్చాడండి. యజమానుడు గారు, మిరియాలు అయిపోయినాయి అన్నాడు. ఎట్లా అయిపోతాయి? 1/2 కేజీ మిరియాలు తెప్పించాను, అట్లా అయిపోతాయి. స్వామి, 1/2 కేజీ తెప్పింది నిజమే, 1/4 కేజీ పులుసు చారుకి వాడాను, 1/4 కేజీ ఆనంద బాష్పాలకి వాడాను అన్నాడట. ఏమిట్రా ఆనంద బాష్పాలు? గో మీ భక్తులు ఇట్లా ఏడుస్తున్నారు, మిరియాలు పెట్టుకు వస్తున్నారు, అంతేగాని భక్త్యా పాడా అన్నాడు. ఇదండి కనుక ప్రీతిపూర్వకం, ప్లీజ్ అండర్లైన్. శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటి భక్తులు ఎప్పుడు ఒప్పుకోరండి. ఇది దేశాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిపూర్వకంగా ఎవరు నన్ను భజిస్తుంటారో దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. వారికి నేను జ్ఞానం ఇస్తాను. జ్ఞానం అంటే విచారణాశక్తి. వారి హృదయంలో నేను జ్ఞాన దీపం వెలిగిస్తాను. దేశాం ఏవ అనుకంపార్థమహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. కానీ బోధ చెప్తుంటే అర్జునుడు గారు కొంచెం ఆపి, కృష్ణ మీ బ్రహ్మాండమంతైన కూడా మీ యొక్క ఐశ్వర్యం విభూతి వ్యాపించున్నది, కానీ కొన్ని వస్తువుల్లో చెప్పండి, ముఖ్యమైనటువంటి వస్తువులు దేనిలో మీరు ఎక్కువ ప్రభావంతో ఉంటారో దయచేసి సెలవివ్వండి.
అని అర్జునుడు ప్రార్థన చేస్తాడు. కేషు కేషు చ భావేషు కించోసి భగవన్ మయా విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. దానికి భగవానుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాను, నాయన అన్నీ చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు, సంక్షేపంగా ముందు ఒక జనరల్గా చెప్పేస్తున్నాను. ఏమిటంటే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవ చ. ప్రాణికోట్లన్నిట్లో కూడా మొదలు మధ్య తుది నేనే అనేసినాడు. చూడండి, జనరల్గా చెప్పేశాడు సర్వభూతాశయ స్థిత. ఏ ప్రాణిన చరాచర ప్రాణికోట్లో నేను వ్యాపించున్నానని జనరల్గా చెప్పి ఇక పర్టికులర్గా కొన్ని చెప్తున్నారు. చూడండి, చెట్లు అనేకమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. అశ్వత్థ సర్వ వృక్షాణం, రావి చెట్టు. చెట్లన్నిట్లో రావి చెట్లో నేను ఎక్కువ ప్రభావం కనుకనే ఇప్పుడు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తుంటారు. అదేవిధంగా పర్వతముల్లో హిమాలయ పర్వతం, స్రోతసామస్య జాహ్నవి, నదులు, నదుల్లో గంగా నది. ఇకపోతే దైత్యుల్లో ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని పేరు చక్కగా గీతలో ప్రవేశించిందని చూడండి, ఎంత పుణ్యాత్ముడు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం, విద్యలు ప్రపంచంలో చాలా విద్యలు ఉన్నాయి. అధ్యాత్మ విద్యానాం, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్, అధ్యాత్మ విద్య అన్నిటికంటే గొప్పదండి. ఇకపోతే యజ్ఞములు, రాజసు యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం ఎన్నో ఉన్నా ఆ పేరు చెప్పలేదండి. ఏం చెప్పినారు? యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞముల్లో జపయజ్ఞం నేను. ఈ విధంగా కొన్ని ముఖ్యమైనవి చెప్పి లాస్ట్లో నుండి పూర్తి చేస్తున్నారు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషదోద్దేశిత ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. ఓ అర్జునే, దీనికి అంతు లేదు. జనరల్గా చెప్పేస్తున్నాను, ఏమిటో విను. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఎక్కడెక్కడ ఉత్సాహం, ఎక్కడెక్కడ ఆనందం, ఎక్కడెక్కడ ధైర్యం అక్కడ నేను ఉంటాను. జనరల్గా చెప్పేశారండి. ఇంతకు అర్థమైందండి. ఎక్కడ ఉత్సాహం, ఎక్కడ ఆనందం, ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని చెప్పి ఇప్పుడు ఈ కనిపించేటువంటి విశ్వమంతా నాలో ఒక పార్ట్ అండ్ పార్ట్స్, ఒక భాగం, ఒక అణువు అని చెప్పాడు. బ్రహ్మాండమంతా చూడండి, చరాచర ప్రాణికోటి ఎంతో పెద్దది కదా. విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్, ఒక పార్ట్ అన్నమాట ఇది. ఇక విశ్వరూపాన్ని గురించి రేపు వస్తుందండి 11వ అధ్యాయం. బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి స్వరూపం. ఈ రోజు విభూతి యోగంలో ఇటువంటి చక్కని సిద్ధాంతములు చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని ఉపసంహరిస్తారు. హరి ఓ భవమాన సుదుడు బట్టు భవమాన సుదుడు బట్టు పాదార విందములకు నీ నామారూపములకు జయ మంగళరమణి నామారూపములకు జయ రదాది ప్రధానాది భాగోలు పగడుతుండగని నామారూపములకు జయ మంగళరమణి నామారూపములకు జయ సాచేత పురనివాస సాచేత పురనివాస సామ్రాజ పట్టాభిషేకరీ నామారూపములకు జయ ప్రహ్లాది పాతులు పగడుతుండగని నామారూపములకు జయ రాజీవ నయన త్యాగరాజీవ నయన త్యాగరాజావి నోనమనరగని నామారూపములకు జయ రామ శ్రీమద్రమారమణ